మీకు డయాబెటీస్ ఉంది అని అంటే, లేదండి మా అమ్మ నాన్నకు ఉంది కాబట్టి నాకు వచ్చింది. పేరెంట్స్ని వాళ్ళ వల్ల వచ్చింది కాబట్టి మనం ట్రీట్ చేయకుండా ఉండం కదా. అవును. వాళ్ళ ఆస్తులు ఎలా అయితే వస్తాయో వాళ్ళ జీన్స్ కూడా మనకు వస్తాయి అలాగే వస్తాయి. obvious. కానీ ఏ ఏజ్లో రావాలనేది మీ చేతిలో ఉంటుంది. ఏజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కార్తీక్, మనకి ఇప్పుడు సపోజ్ 20 years అప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకో, అంతే. నాకు ఏం సిమ్టమ్స్ లేవు కదా, నేను ఎందుకు ట్రీట్ చేసుకోవాలి? బట్ డయాబెటీస్ని ఓన్లీ ఆ సిమ్టమ్స్ కోసం ట్రీట్ చేయట్లేదు. డయాబెటీస్ అనేది క్రానిక్ డిసీజ్ కాబట్టి సంవత్సరాల తరబడి ఇదే హై షుగర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో మెయిన్గా మైక్రోవాస్కులేచర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. డయాబెటీస్ ఉంటే కీటో డైట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ కీటో డైట్ మనకి యాన్షియంట్ లిటరేచర్ నుంచి కూడా మనకి పాపులరే ఉంది. వెరీ గుడ్ యాక్చువల్లీ. లో కార్బ్ డైట్ అనేది డెఫినెట్గా ఇప్పుడు ఏ డైటీషియన్ ఏ హెల్త్ డైట్ ప్లాన్ తీసుకోండి, ఖచ్చితంగా అందులో కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్ట్ చేయాల్సిందే. బట్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది మనకి ఈ కీటో డైటా కాదు. కొంతమందికి మాత్రము అన్ని బాగుంటాయి. బ్లడ్ రిపోర్ట్స్ చూసినప్పుడు ఓన్లీ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మాత్రమే కన్సిస్టెంట్గా ఎక్కువ వస్తుంటుంది. సో దానికి రీజన్ ఏంటి? ఈ మధ్యకాలంలో చాలా రీల్స్ వైరల్ అవుతున్నాయి కదా, CGM అని, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్, ఇది తింటే ఇంత గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, ఇది తింటే ఇంత గ్లూకోజ్ స్పైక్ అవుతుంది అని. అందరికి ఒకలాగా ఉండదు కదా. చాలా చెకప్స్ కూడా వచ్చినాయి కదా సార్. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు హోమో అయ్యారు కొన్ని నేను చూశాను. సో వాటి గురించి చెప్పండి సార్, అది మనం డిటెక్ట్ చేయవచ్చా ముందే? మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అన్నది యూజువల్గా మనకి చెప్పేది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ కార్తిక్. ఈరోజు మోస్ట్ అవైటెడ్ టాపిక్తో వచ్చాను నేను, డయాబెటీస్. ఓకే, ప్రపంచంలో ఇండియా అనేది క్యాపిటల్ సిటీ అయిపోయింది డయాబెటీస్కి. డయాబెటీస్ పైన చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏమి డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చా, అసలు డయాబెటీస్ మందులు పని చేస్తాయా లేదా, ఓకే డైట్స్ వల్ల డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చా లేదా, కీటోకి డయాబెటీస్కి ఉండే సంబంధం ఏంటి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ డౌట్స్ అన్నిటినీ కూడా మనము క్వాలిఫైడ్ పర్సన్ నుంచి మనం తెలుసుకుందాము. సో ఆ పర్సన్ గురించి చెప్పాలి అని అంటే ఈజ్ ఏ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ హార్మోన్ స్పెషలిస్ట్ అనమాట. తన పేరు వచ్చేసి డాక్టర్ పద్మనాభ వర్మ గారు. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ అండి. ఎలా ఉన్నారు? సో ఈరోజు మోస్ట్ అవైటెడ్ టాపిక్ డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ పైన చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. డయాబెటీస్లో చాలా టైప్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసినప్పుడు కొంతవరకు చెప్పారు కదా, కాకపోతే అవి 2, 3 అనేటివి చాలా ఉన్నాయి. కాబట్టి డయాబెటీస్ ఎన్ని టైప్స్ ఉంటుంది? మనకి జనరల్గా కామన్గా తెలిసింది టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది. ఇన్సులిన్ అసలు రిలీజ్ అవ్వకపోవడం వల్ల, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ ఆటో ఇమ్యూనిటీ వల్ల డ్యామేజ్ అయ్యి దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ ఆన్ అదర్ హ్యాండ్, వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయి బట్ ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఓకే, జనరల్గా ఇన్సులిన్ యొక్క పని ఏంటి, మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్లోకి పుష్ చేయడం. సో అది వన్ ఆఫ్ ది యాక్షన్. వేరే అదర్ యాక్షన్స్ కూడా ఉంటాయి బట్ మెయిన్గా ఆ యాక్షన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, అంటే దానికి ఆ ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దానివల్ల బ్లడ్లో షుగర్స్ పెరిగితే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఈ రెండు మనకు కామన్గా తెలుసు. బట్ చాలా మంది పేషెంట్స్ అంటే ఈ టైప్ 1కి టైప్ 2 కాకుండా మధ్యలో ఉంటారు. అంటే వాళ్ళు సన్నగా ఉంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు, అలాగే టైప్ 1 కూడా కాదు, అంటే వాళ్ళకి ఆటో ఇమ్యూనిటీ ఉండదు. మనము బ్లడ్లో వాళ్ళ ఆటో ఇమ్యూనిటీ మార్కర్స్ చెక్ చేసినప్పుడు యాంటీబాడీస్ నెగిటివే ఉంటాయి అండ్ షుగర్స్ కూడా మరీ అంత ఎక్కువ ఉండవు, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెట్టి అంత ఎక్కువ ఉండవు, టాబ్లెట్స్ బాగానే రెస్పాండ్ అవుతారు. బట్ అలాగని లావుగా కూడా ఉండరు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండదు. సో అందుకే మనం కామన్గా మనం చెప్పే టైప్ 1 టైప్ 2 కన్నా దెర్ ఆర్ మెనీ అదర్ టైప్స్. మెయిన్గా టైప్ 3 డయాబెటీస్ అంటాం. టైప్ 3 డయాబెటీస్లో మళ్ళీ అందులో క్లాసిఫికేషన్లో ABCDEFGH దాకా కూడా ఉన్నాయి. అంటే అందులో బ్రీఫ్గా చెప్పాలంటే టైప్ 3A అంటే మనకి యూజువల్గా ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేసే దాన్ని రెగ్యులేట్ చేసే జీన్స్లో కొన్ని జీన్స్ డిఫెక్ట్ ఉండడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ అనేది సరిగ్గా రిలీజ్ కాదన్నమాట. ఓకే, దాన్ని టైప్ 3A అంటాము. 3B అంటే కొన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళకి ఫ్యాట్ లైపోడిస్ట్రోఫీ అది ఉండడం వల్ల ఫ్యాట్ యొక్క డిపాజిషన్ వేరే వేరే ఏరియాస్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. ఓకే, టైప్ 3C అంటే ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అంటాం.
అంటే వాళ్ళకి టైప్ 1 కాదు, టైప్ 2 కాదు, వాళ్ళ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల. అంటే కొంతమంది ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో సడన్గా ఒకసారి ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఆ తర్వాత ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల అందులో ఉండే బీటా సెల్స్ ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతాయి. సో దీన్ని టైప్ 3C డయాబెటీస్ అంటాం. అలాగే ఇంకా ఈ DEFGH అలాగే అక్కడ దాకా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టైప్ 4 డయాబెటీస్ అంటే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, జెస్టేషన్ డయాబెటీస్. ఇవి కాకుండా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది టైప్ 5 డయాబెటీస్ అని, అంటే మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్. ఇది వరకు మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్ ని ఇప్పుడు టైప్ 5 డయాబెటీస్ కింద లేబుల్ చేశారన్నమాట. ఏంటి డిఫరెన్స్ టైప్ 5 లో అంటే, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరైతే మాల్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోక, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ఆ ఫుడ్ సరిగ్గా దొరక్క వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా అండర్ డెవలప్ అవుతాయి, అంటే సరిగ్గా డెవలప్ కావు. లైక్ ఎనీ అదర్ ఆర్గాన్స్ అన్ని కూడా, నాట్ ఓన్లీ ప్యాంక్రియాస్, వాటితో పాటు ప్యాంక్రియాస్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ రిజర్వ్ కూడా తక్కువ ఉంటుంది. సో వాళ్ళని చూస్తే చాలా సన్నగా బక్కగా ఉంటారు, షుగర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అలాగని మనము టైప్ 1 డయాబెటీస్ అని లేబుల్ చేద్దామా అంటే వాళ్ళకి యాంటీబాడీస్ చెక్ చేస్తే నెగిటివ్ ఉంటాయి. పోనీ అలా కాదు టైప్ 2 డయాబెటీస్ అందామంటే సన్నగా ఉన్నారు కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఏమీ ఉండవు. సో డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలంటే, వాళ్ళు చాలా తక్కువ డోస్ ఆఫ్ ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేసే మెడిసిన్స్, సల్ఫోనిరియాస్ అంటాం, మనం కామన్ గా గ్లిమిపెరైడ్, గ్లిక్లాజైడ్ ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా బాగా రెస్పాండ్ అవుతారు అనమాట, అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో. సో దీన్ని టైప్ 5 డయాబెటీస్ కింద క్యారెక్టరైజ్ చేశారు. ఇంకా అదర్ టైప్స్ మనకి లైక్ మోడీ అనే డయాబెటీస్ ఒకటి వింటాం మనం కామన్ గా. మోడీ అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్, అంటే టిపికల్ గా ఒక 30 to 40 years లో డయాబెటీస్ వస్తుంది. వాళ్ళు సన్నగా స్లిమ్ గానే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో 3-4 జనరేషన్స్ నుంచి, అట్లీస్ట్ 3 generations నుంచి, అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ కి డయాబెటీస్ ఉంటుంది, దీనికి కూడా డయాబెటీస్ వస్తుంది. ఇంకా మనం కేర్ఫుల్ గా వాళ్ళ హిస్టరీ అడిగినప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఆ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎర్లీగానే స్టార్ట్ అయి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి ఇన్సులిన్ సెక్రీట్ చేసే జీన్స్ లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఎర్లీగా ప్రెజెంట్ అవుతారు అనమాట. అందుకే సో సన్నగా ఉంటారు. వాళ్ళు ఏమి ఓవర్గా ఏమి ఎక్కువగా ఎక్సెస్ గా తినేసి ఫుడ్ ఎక్కువగా తినేయడం వల్ల వచ్చింది కాదు, మోనోజెనిక్ డయాబెటీస్ అంటాం, అంటే ఒక సింగిల్ జీన్ డిఫెక్ట్ ఉండడం వల్ల. టైప్ 1 టైప్ 2 అనేది పాలిజెనిక్ డయాబెటీస్, అంటే మల్టిపుల్ జీన్స్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కంబైన్ అవుతాయి. మోనోజెనిక్ డయాబెటీస్ అంటే సింగిల్ జీన్ డిఫెక్ట్ వల్ల వచ్చిన డయాబెటీస్. ఇది వరకు ఆ టెస్ట్లు అవైలబుల్ గా ఉండే కాదు కాబట్టి మనం చేసేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మోడీ ప్రొఫైల్ అని మనం క్లినికల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అని జెనెటిక్ టెస్ట్ చేసి ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది మనం తెలుసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ పాపులేషన్ లో. ఎందుకు మళ్ళీ అగైన్ ఎందుకు మనం ఐడెంటిఫై చేయాలి అంటే, చాలా మంది వస్తుంటారు, నేను సన్నగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు డయాబెటీస్ వచ్చింది, నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా నాకు బాడీలో, ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటాను. మనం జస్ట్ నేను ఇందాక అన్నట్టు, అందుకే టైప్ 1 టైప్ 2 ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇందాక నేను చెప్పిన లిస్ట్ లో. అది ఈ మోడీ టైప్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళు టాబ్లెట్స్ కి, ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేసే, స్టిమ్యులేట్ చేసే టాబ్లెట్స్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ ఫర్ ఎవర్ అండ్ లాంగ్ టర్మ్ గా కూడా చాలా సంవత్సరాలు రెస్పాండ్ అవుతారు అన్నమాట. అండ్ ఇంకా లాస్ట్ ఇంకొక కామన్ గా మనం చూసే డయాబెటీస్ లాడా అంటాము, లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్. జనరల్ గా ఏంటి ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అంటే టైప్ 1 కదా, టైప్ 1 యంగ్ చిన్న పిల్లల్లో వస్తుంది. వీళ్ళలో లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్ అంటే వీళ్ళకి ఏంటంటే ప్యాంక్రియాటిక్ బీటా సెల్ డ్యామేజ్ అనేది కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు సన్నగానే ఉంటారు, యాక్చువల్ గా టైప్ 1, బట్ ఇనీషియల్ గా ఫస్ట్ మేబీ 40 years కి అలాగా ఫస్ట్ డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా బాగా టాబ్లెట్స్ కి రెస్పాండ్ అవుతారు. సడన్ గా ఒక 5 years తర్వాత షుగర్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది, టాబ్లెట్స్ కంట్రోల్ కావు. దెన్ కొన్నిసార్లు కీటోసిస్, డయాబెటిక్ కీటోసిడోసిస్ లో కూడా వెళ్తారు. వీళ్ళని ఎవాల్యుయేట్ చేస్తే ఏంటంటే ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయి అనమాట. సో జనరల్ గా నాకు ఈ ఏజ్ లో టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది, టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న పిల్లల్లో వస్తుంది కదా అనుకుంటాం, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. టైప్ 1 డయాబెటీస్ అనేది ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. అండ్ ఈవెన్ నేనైతే 2 cases చూసాను, 50 years తర్వాత ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయ్యి అన్కంట్రోల్ షుగర్స్ ఉండడం వల్ల టాబ్లెట్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. దెన్ ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉండి ఈ గాడా యాంటీబాడీస్ అని ఉంటాయి, ఈ గాడా 65 గ్యాడ్ యాంటీబాడీస్, ఈ గ్యాడ్ యాంటీబాడీస్ అనేవి మనకి పాజిటివ్ చాలా హై లెవెల్స్ లో ఉండి వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ కింద లేబుల్ చేస్తాం. ఎందుకు లేబుల్ చేయాలి,
అంటే ఒకసారి టైప్ 1 డయాబెటీస్ అని లేబుల్ చేస్తే మనము వాళ్ళకి ఓన్లీ ఇన్సులిన్ మీదే మనము ట్రీట్ చేయాలి. టాబ్లెట్స్ తో వర్కౌట్ కాదు. ఊరికే మనం టాబ్లెట్స్ పెట్టి టైం వేస్ట్ చేయకుండా మనం ఓన్లీ ఇన్సులిన్ పెట్టి ఆ షుగర్ కంట్రోల్ మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది కొంచెం బ్రాడ్ గా ఉన్నా సరే ఈ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మనం అర్థం చేసుకుంటే జస్ట్ నాకు టైప్ 1 టైప్ 2 అనగానే జస్ట్ మీరు డైట్ ఇచ్చేసి మనం కంట్రోల్ చేసేవచ్చు అన్న కొంత భ్రమలో ఉంటాము. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. టైప్ 1 టైప్ 2 కాకుండా ఇలా అన్ని రకాల డయాబెటీస్ కూడా ఉంటాయి. రైట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. దాని తగ్గట్టు ఏం చేయాలనేది తెలుసుకోవాలి. కరెక్ట్, నైస్. సో ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు సన్నగా ఉన్న వాళ్ళకు డయాబెటీస్ చాలా మంది, సరే వెయిట్కి డయాబెటీస్కి లింక్ ఏమి? సో మనకి ఇందాక అన్నట్టు జనరల్గా టైప్ 2 డయాబెటీస్ చూసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు మీకు సపోజ్ 25 years 30 years డయాబెటీస్ అని డిటెక్ట్ అయ్యింది అనుకోండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమి ఆ టైంలో 25 years 30 years ఆ టైంలో డెవలప్ అయింది కాదు. మనం చిన్నప్పటి నుంచి మనం వెరీ హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ తింటున్నప్పుడల్లా హై ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. బట్ ఆ టైంలో మనకి ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది కాబట్టి మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అంతా క్లియర్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే మల్టిపుల్ స్పైక్స్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ హై లెవెల్స్ లో రిలీజ్ అవుతుందో ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి నెమ్మదిగా పనిచేయడం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ ఇన్సులిన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటే ఇన్సులిన్ ఎక్కడైతే వెళ్ళి పని చేయాలో అవి కొంచెం డీసెన్సిటైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దే మే బి దిస్ మే హ్యాపెన్ ఓవర్ 10 years వరకు. చిన్నప్పటి నుంచి మనము స్వీట్స్ పెట్టి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ చైల్డ్హుడ్ ఏజ్ నుంచి మనం ఇప్పుడు చూస్తున్నాం చైల్డ్హుడ్ ఒబేసిటీ ఆల్మోస్ట్ 20 to 30% ఉంది. అంటే 100 మంది పిల్లలు తీసుకుంటే 30% వరకు ఒబేస్ గా ఉన్నారు. సో ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరగడం వల్ల మనకి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ 5 to 10 years నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మనం చూస్తున్నాం నెక్ చుట్టూ డార్క్ గా ఉందని చాలా మంది వస్తుంటారు. వాళ్ళ బాడీలో షుగర్స్ చెక్ చేస్తే నార్మల్ ఉంటాయి. నార్మల్ ఉన్నంత మాత్రాన అది యాక్చువల్లీ ఫ్యూచర్ లో నార్మల్ ఉంటారని కాదు. వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్, ఈ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు ఎంతసేపు ఫోకస్ అంతా నెక్ చుట్టూ నల్లగా ఉందని తెల్లగా చేసేద్దాం అనుకుంటారు. అది కాస్మెటిక్ ప్రాబ్లం కాదు, అది హార్మోనల్ ప్రాబ్లం. సో దానికి ఖచ్చితంగా అంటే లీన్ గా ఉండి నెక్ చుట్టూ డార్క్ గా ఉందంటే దెన్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఒబేస్ గా ఉండి నెక్ చుట్టూ డార్క్ గా అవుతుందంటే వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ బాగా బాడీలో ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళు కంటిన్యూస్ గానే, వాళ్ళని కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. సో ఇలా ఎవరైతే చిన్నప్పటి నుంచి హై ఇన్సులిన్ కి ఎక్స్పోజ్ అవుతారో నెమ్మదిగా ఒబేస్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో ఆ ఒబేసిటీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఇంకొక రీజన్ ఏంటి అంటే మనకి ఇన్సులిన్ రిసెప్టార్స్ లో కింద అంటే సెల్యులర్ లెవెల్లో కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ గ్లూకోజ్ కి ఎక్కువగా రెస్పాన్స్ అవ్వడం వల్ల. ఇప్పుడు సింపుల్ గా అర్థం అవ్వాలో చెప్పాలంటే సపోజ్ ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్ అనేది ఒక సెల్. నార్మల్ గా ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ రూమ్ యొక్క డోర్ ఓపెన్ చేసి ఆ బయట బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని లోపలికి పంపిస్తుంది. అది దాని రోల్. సో మనం ఏదన్నా ఒక స్వీట్ తిన్నప్పుడు అందులో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ఆ గ్లూకోజ్ అనేది ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని మన సెల్ యొక్క డోర్ ఓపెన్ చేసి, అంటే అర్థం అవడానికి చెప్తున్నాను, యాక్చువల్గా త్రూ రిసెప్టార్స్ లోపలికి వస్తుంది, ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపిస్తుంది. ఈ లోపలికి పంపించిన గ్లూకోజ్ మన సెల్ అనేది ఎనర్జీ కోసం యూజ్ చేసుకుంటుంది. మైటోకాండ్రియాలోకి వెళ్ళి ఏటీపీ ప్రొడక్షన్ అంటే ఎనర్జీ రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ఎప్పుడైతే మనకి ఆ సెల్కి అవసరమైన దానికన్నా గ్లూకోజ్ సెల్లో ఉందో అది గ్లూకోజ్ గా స్టోర్ చేసుకోలేదు. ఎందుకు గ్లూకోజ్ ని స్టోర్ చేసుకోవాలంటే దాంతో వాటర్ ని గ్లైకోజన్ ఫామ్ లో స్టోర్ చేసుకోవాలి. గ్లైకోజన్ ని స్టోర్ చేసుకున్నప్పుడు దాంతో కొంత వాటర్ కూడా ఉంటుంది. సెల్కి అంత కెపాసిటీ, అంత స్పేస్ ఉండదు. ఎలాగైతే నేను సింపుల్ ఎగ్జాంపుల్ అందరికి చెప్తాను, మన దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం దాన్ని గోల్డ్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటాం. ఎందుకు, ఇప్పుడు ₹1,00,00,000 స్టోర్ చేయాలి అంటే మీకు పెద్ద స్పేస్ కావాలి. అదే గోల్డ్ బిస్కెట్స్ రూపంలో చేసుకుంటే జస్ట్ చిన్న లాకర్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మన బాడీ కూడా గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా స్టోర్ చేసుకోకుండా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి కాంపాక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం. సో అందుకు ఆ సెల్లో ఎక్స్ట్రాగా ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ సెల్లో ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ టైం ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ సెల్లో ఫ్యాట్ రిజర్వ్స్ అన్ని పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా తింటున్నాడు, ఇంకా సంవత్సరాల తరబడి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. బట్ ఈ సెల్లోకి డోర్ ఓపెన్ చేసి పంపిద్దాం అనేసరికి ఈ సెల్ అనేది ఏం చెప్తుందంటే, ఆల్రెడీ నా దగ్గర చాలా రిజర్వ్ ఉంది, నా దగ్గర చాలా ఫ్యాట్ ఉంది, దీన్ని కరిగించడానికే నాకు
టైం సరిపోవట్లేదు. నువ్వు ఏదైనా తినడం తగ్గిస్తే నేను ఫ్యాట్ ని కరిగిద్దామని చూస్తున్నాను, బట్ నువ్వు కంటిన్యూస్ గా డైలీ 3 పూటలు తింటున్నావు, స్నాక్ తింటున్నావు, గ్యాప్ ఇవ్వకుండా తింటున్నావు, కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయడానికి నాకు సరిపోవట్లేదు. నువ్వు గ్లూకోజ్ ఇవ్వడం ఆపితే కదా నేను ఫ్యాట్ రిజర్వ్స్ ని తగ్గిస్తాను. మన దగ్గర క్యాష్ అనేది అయిపోతే కదా గోల్డ్ తీసి కన్వర్ట్ చేస్తాం. అలాగే మన గ్లూకోజ్ ఎప్పుడైతే లేదో అప్పుడు ఫ్యాట్ కరుగుతుంది. మనం కంటిన్యూస్ గా ఇస్తున్నప్పుడు ఫ్యాట్ అనేది కరగదు కదా. సో ఈ సెల్ ఏం చెప్తుంది, ఓకే నాకు గ్లూకోజ్ అవసరం లేదు, నువ్వేం డోర్ ఓపెన్ చేయకని డోర్ ని కొంచెం టైట్ చేస్తుంది. ఓకే, టైట్ చేసినప్పుడు ఇన్సులిన్ అనేది పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. డోర్ టైట్ అయినప్పుడు ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఓకే డోర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే నా పవర్ సరిపోవట్లేదేమో అని ప్యాంక్రియాస్ నుంచి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇంకా ఎక్కువ రిలీజ్ చేసినప్పుడు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ కొంత ఇన్సులిన్ పంపిస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతిదానికి సెట్ పాయింట్ ఉంటుంది కదా, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి ఆ డోర్ అనేది కంప్లీట్ లాక్ అయిపోతుంది. అప్పుడు మన బ్లడ్ లో షుగర్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు డయాబెటీస్ వస్తుంది. అది అప్పుడు ఆ టైంలో బ్లడ్ షుగర్ పెరిగింది కదా డయాబెటీస్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అయింది, ఈ సెల్ లో గ్లూకోజ్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వడం ఎనర్జీ నుంచి స్టార్ట్ అయింది. ఈ సంవత్సరాలు ఒక 5 to 10 years ముందు నుంచి జరుగుతుంది. మనం ఓన్లీ బ్లడ్ లో షుగర్ పెరిగింది నాకు ఈ రోజు డయాబెటీస్ వచ్చింది అనుకుంటున్నాం కానీ, బట్ దానికి కనీసం ఒక 10 years ముందు నుంచి కూడా అలా గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంది. అందుకే ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే నాట్ ఓన్లీ జస్ట్ బ్లడ్ లో షుగర్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ ఒకటే కాదు, ఇన్సులిన్ అనేది మనకి బ్లడ్ లో ఒక మన బ్లడ్ లో మైక్రో వాస్కులేచర్ లో కింద అంటే మనకి ఎండోథెలియం అని ఒక లేయర్ ఉంటుంది, దాని కింద మనకి ఫ్యాట్ అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ కూడా ప్రమోట్ చేస్తుంది అన్నమాట, ఎథెరోస్క్లెరోసిస్ అంటే. సో ఎథెరోస్క్లెరోసిస్ ని ప్రమోట్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లం కానీ, స్ట్రోక్ రిస్క్ కానీ, అయితే కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల గ్యాంగ్రీన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, ఈ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో మీరు ఒబేసిటీకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఏంటి లింక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డయాబెటీస్ ఉన్న ఇప్పుడు చాలామంది అడిగేది, ఇప్పుడు మీరు అన్నారు చాలా కండిషన్స్ ఉంటాయి, లీన్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కావడానికి చాలా రీజన్స్. ఇప్పుడు కొంతమందికి వెయిట్ వల్ల డయాబెటీస్ వస్తుంది, ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా, ఒబేసిటీ వల్ల. వెయిట్ వల్ల వచ్చిన డయాబెటీస్ని చాలామంది అడుగుతారు, రివర్స్ చేసుకోవచ్చా? సో డయాబెటీస్ ఫస్ట్ టైం మనం డయాగ్నోస్ అవ్వగానే ఇప్పుడు మనం చాలా మంది వీడియోస్ లో చెప్తాం కాబట్టి రివర్సల్ అవుతుంది అండ్ మీరు డైట్ ద్వారా రివర్స్ చేసుకోవచ్చు అంటాము, బట్ ఏ లెవెల్లో అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ కి, ఒక యంగ్ పర్సన్ ఉన్నారు, సే షుగర్ అనేది ఇప్పుడే డిటెక్ట్ అయింది, షుగర్స్ 150 లేకపోతే తిన్న తర్వాత 220 ఆ మైల్డ్ లెవెల్స్ లో ఉన్నాయి, HbA1c 7% లోపే ఉంది అనుకోండి, 3 months యావరేజ్ షుగర్. దెన్ ఆ పర్సన్ ఓకే డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ చేసి, బికాజ్ అంత ఎక్కువ లేదు కాబట్టి మనకు ఆ టైం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ రోజు డైట్ స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే రేపు వెయిట్ లాస్ అవ్వరు కదా, మినిమం ఒక 3 months పడుతుంది. సో ఈ 3 months మనం వర్కౌట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక పర్సన్ సపోజ్ వాళ్ళకి 300 షుగర్స్ ఉన్నాయి, 300 షుగర్స్ అనేది ఈ రోజు డిటెక్ట్ అయింది, బట్ ఎప్పటి నుంచి ఆ 300 ఉందనేది మనకు తెలియదు. HbA1c మాక్సిమం ఒక 3 months నుంచి చెప్తుంది, వీళ్ళు ఇయర్లీ చెకప్ చేసుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి డిటెక్ట్ అవుతుంది కాబట్టి దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండొచ్చు కదా. ఈ ఎన్నాళ్ళ నుంచి అయితే ఈ షుగర్ హైగా ఉందో అన్నాళ్ళు కూడా మనకి కొంత డ్యామేజ్ ఆర్గాన్స్ లో మైక్రోస్కోపిక్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. అది కిడ్నీలో కానీ, ఐస్ లో కానీ, నర్వ్స్ లో కానీ, ఆర్గాన్స్ అన్నిటిలో కూడా చిన్న చిన్న డ్యామేజ్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఆ లెవెల్లో వచ్చి 300 షుగర్స్ ఉన్నప్పుడు అసలు నాకు టాబ్లెట్కి వెళ్ళడం ఇష్టం లేదు, లేకపోతే ఇన్సులిన్కి వెళ్ళడం ఇష్టం లేదు, లేకపోతే నేను డైట్ తోనే కంట్రోల్ చేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే, మనకి ఈవెన్ చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది, ఎర్లీ ఇంటెన్సివ్ కంట్రోల్ అంటే డయాబెటీస్ అని తెలియగానే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనం షుగర్ని కంట్రోల్ చేస్తే దానివల్ల లాంగ్ టర్మ్గా మెటబాలిక్ మెమరీ ఆర్ మనకి లెగసీ ఎఫెక్ట్ అంటాం. అంటే మనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో మనం ఎంత షుగర్ని కంట్రోల్ చేస్తే, ఎంత బాగా కంట్రోల్ చేస్తే, ఎర్లీ అంటే నేను అంటుంది ఓన్లీ జస్ట్ 2 months 3 months అని కాదు, మేబీ విత్ ఇన్ 1 year, విత్ ఇన్ 2 years, విత్ ఇన్ 3 years. ఆ ఫస్ట్ 2 to 3 years లో మన HbA1c ఆల్వేస్ 6.5 పెట్టుకున్నాం అనుకోండి, అది డైట్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ అవ్వచ్చు, దాని యొక్క బెనిఫిట్స్ లాంగ్ టర్మ్ గా క్యారీ అవుతాయి. ఎందుకు అంటే మనకి ఎర్లీ ఇప్పుడు 300 షుగర్ ఉన్నప్పుడు ఆ 300 గ్లూకోజ్ కూడా ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటది, అంత ఇన్సులిన్ అది రిలీజ్ చేయాలి, బట్ రిలీజ్ చేస్తుంది కానీ హై షుగర్స్ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్నే మనం గ్లూకోటాక్సిటీ అంటాం. హై గ్లూకోజ్ ఉన్నప్పుడు మన రిసెప్టార్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేయవు, ఇన్సులిన్ రిసెప్టార్స్ అన్ని కూడా. ఆ గ్లూకోటాక్సిటీని క్లియర్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ ఇన్సులిన్ అనేది ఇంకా డబుల్ ద పవర్ తో పనిచేయగలుగుతుంది అన్నమాట.
నేను దానికి ఏ ఎగ్జాంపుల్ ఇస్తానంటే, ఇప్పుడు సపోజ్ మనము ఒక జట్కా బండిలో వెళ్తున్నాం అనుకోండి, ఒక హార్స్ బండిలో వెళ్తున్నాం, అది బాగా అలసిపోయింది, 1 డే అంతా ట్రావెల్ చేసాం, అది బాగా అలసిపోయింది. అలసిపోయిన తర్వాత కూడా దాన్ని మనం కొడతా ఉన్నాం అనుకోండి, ఓకే కాసేపు పరిగెడుతుంది, బట్ తర్వాత ఇంకా పరిగెట్టలేదు. బట్ అలా కాకుండా అది అలసిపోయినప్పుడే మేబీ ఒక 1 hour హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే దెన్ డబుల్ ద ఫోర్స్ తో పరిగెట్టగలదు. అలాగే ప్యాంక్రియాస్ కూడా ఆల్రెడీ హై స్ట్రెస్ ఉన్నప్పుడు మనం బ్లడ్ గ్లూకోజ్ ని ఓన్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డైట్ ఎక్సర్సైజ్ తో కాకుండా ఇమ్మీడియట్ గా కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని షుగర్స్ ని బాగా కంట్రోల్ చేసుకుని దెన్ అప్పుడు మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్యారల్ గా స్టార్ట్ చేయాలి. ఆబ్వియస్ గా స్టార్ట్ చేస్తా ఉంటే మీ షుగర్ డౌన్ అవుతా ఉంటే మనం టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇన్సులిన్ కానీ ఆటోమేటిక్ గా తగ్గిస్తూ ఉంటాం కదా. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి అది మీరు బాగా చేశారనుకోండి, దెన్ అప్పుడు మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. బట్ అలా కాకుండా 300 షుగర్ ఉన్నప్పుడు నేను డైట్ ద్వారా కంట్రోల్ చేస్తాను అంటే అది చేస్తారో లేదో తెలియదు. చేసినా మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? 3 months కి 4 months కి. 4 months కూడా హై గ్లూకోజ్ వల్ల ప్యాంక్రియాస్ మీద లోడ్ ఎక్కువ పడి అందులో ఉన్న ఇన్సులిన్ రిజర్వ్స్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి. సో దాని వల్ల మనకి ఫ్యూచర్ లో ఓన్లీ టాబ్లెట్స్ కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కానీ లేకపోతే విత్ ఓన్లీ డైట్ కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కానీ తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు మళ్ళీ అది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంటికి నిప్పు అంటుకుంది అనుకోండి, అప్పుడు మనం నుయ్యి తవ్వడానికి ట్రై చేయకూడదు. ఫస్ట్ ఎక్కడైనా వాటర్ ఉంటే తీసుకొచ్చి పోసేసి కంట్రోల్ చేసి దెన్ ఫ్యూచర్ లో ప్రివెంట్ చేసుకోవడానికి మనకి ఆల్రెడీ రిజర్వ్స్ పెట్టుకోవాలి తప్ప ఆల్రెడీ హై షుగర్స్ ఉన్నప్పుడు మీరు ఈ ఎక్స్పెరిమెంట్స్ లేకపోతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్యారలల్ గా వెళ్ళాలి తప్ప ఓన్లీ ట్రీట్మెంట్ లేకుండా చేసుకోవాలని కాదు. ఇక్కడ కామన్ గా వాళ్ళు చెప్పే డౌట్ ఏంటంటే మీరు ఒకసారి పెడితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి, ఒకసారి టాబ్లెట్ వాడితే ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి అనే భయంతో చాలా మంది ఉంటారు. బట్ అది ఒబేస్ గా ఉండే వల్ల దట్ ఈస్ నాట్ ట్రూ. దెర్ ఆర్ మెనీ పీపుల్ అంటే ఒబేస్ గా ఉండే వాళ్ళలో మనకి వాళ్ళు ఒక అట్లీస్ట్ 10 to 15% వెయిట్ లాస్. వాళ్ళు ఎంత ఉన్నారో వెయిట్ పక్కన పెట్టండి, సే 130 kgs ఉన్నాడు పర్సన్, వాళ్ళకి 10 kgs తగ్గారు అంటే వాళ్ళు నార్మల్ వెయిట్ కాదు, ఇంకా స్టిల్ 20 kgs ఉన్నారు. కానీ 10 kgs ఒక 10 to 15% తగ్గినప్పుడు చాలా డయాబెటిస్ కేసెస్ చాలా రివర్స్ అయిన కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మాంజరో ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అన్ని వాడినప్పుడు చాలా మంది డయాబెటిస్ రివర్సల్ లోకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు అంటే మనకి వెయిట్ లాస్ అవ్వడం వల్ల అల్టిమేట్ గా అది డైట్ ఎక్సర్సైజ్ ద్వారా అవ్వచ్చు, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వల్ల అవ్వచ్చు. సో ఆ వెయిట్ లాస్ 10% వెయిట్ లాస్ వచ్చినప్పుడు మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు గ్రాడ్యువల్ గా మనము ఈ మెడిసిన్స్ అవి విత్డ్రా చేసుకుంటే వెళ్ళొచ్చు. ఒకసారి పెడితే లైఫ్ లాంగ్ వాడాలి అనేది కరెక్ట్ కాదు. బికాస్ నన్ ఆఫ్ దీస్ డ్రగ్స్ ఆర్ అడిక్టివ్. ఇప్పుడు మీరు నిద్ర మాత్రం వేసుకున్నారు, దానికి అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే మీరు హ్యాబిట్ ఫార్మింగ్ అంటాం, అది హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటుంది. ఆల్కహాల్ కి హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటుంది, అయితే ఎనీ అదర్ డ్రగ్స్ సిగరెట్ కి హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటుంది. బట్ మెడిసిన్స్ కి హ్యాబిట్ ఫార్మింగ్ కాదు. బికాస్ అది మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే, ఎస్పెషల్లీ నేను మాట్లాడుతుంది ఒబేస్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళు డయాబెటీస్ ఇందాక నేను రీజన్స్ ఎందుకు వస్తాయో చెప్పాను. దానిలో కొన్ని కేసెస్ లో మనము ఓన్లీ డైట్ తో మనకు వర్కౌట్ కాకపోవచ్చు. సో వాళ్ళ కేసెస్ పక్కన పెడితే కనుక ఒబేస్ గా ఉండే వాళ్ళు ఇనిషియల్ గా వెయిట్ లాస్ అయితే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం గ్రాడ్యువల్ గా టాబ్లెట్స్ స్టాప్ చేయొచ్చు. అదేమి ఒకసారి పెడితే లైఫ్ లాంగ్ వాడాలి అనేది విక్టమ్ అనేది ఎప్పుడూ లేదు. దట్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ లైఫ్ స్టైల్ డిసీజ్. మనం ఓన్లీ టెంపరీగా ఆ ఆన్ గోయింగ్ డ్యామేజ్ తగ్గించడానికి మనం ఇస్తాం తప్ప అది లాంగ్ టర్మ్ గా ఇవ్వాలని కాదు. ప్రొవైడెడ్ మీరు ఎంతూజియాస్టిక్ గా ఉండి మీరు ఒక మంచి డైట్ కోచ్ పెట్టుకుని మీరు వెయిట్ లాస్ అయ్యి వాళ్ళ గైడెన్స్ లో లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుని అలా చేసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతా ఉన్నాం అనుకోండి, మీ డాక్టర్ ఆబ్వియస్ గా మెడిసిన్స్ తగ్గిస్తారు. షుగర్ డౌన్ అయినా సరే మీరు అదే మెడిసిన్ వేసుకోండి అని ఏ డాక్టర్ చెప్పారు కదా. సో దాని ప్రకారం మనం వెళ్తే గ్రాడ్యువల్ గా మెడిసిన్ స్టాప్ చేయొచ్చు. సో ఒబేసిటీ వల్ల వచ్చిన డయాబెటీస్ అయితే ఒకసారి 10-15% వెయిట్ లాస్ అయితే మీ డోసెస్ తగ్గుతూ వస్తూ రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి భయపడకుండా ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజ్ అది ఇంపార్టెంట్ చాలా. 1 to 3 years అది చాలా ఇంపార్టెంట్. సో నాకు డయాబెటీస్ వచ్చింది, అందరికి ఉండేది ఏమంటే వాళ్ళని అడుగుతాం కదా, అసలు మీ ఇంట్లో ఎవరికన్నా ఉంది అంటే మీకు డయాబెటీస్ ఉంది అని అంటే, లేదండి మా అమ్మ నాన్నకు ఉంది కాబట్టి నాకు వచ్చింది, లేదంటే మా నాన్నకు ఉంది కాబట్టి వచ్చింది, లేదంటే మా జీన్స్లోనే ఉంది కాబట్టి, అంటే దే డోంట్ టేక్ బ్లేమ్ ఆన్ దెమ్ అనమాట. సో ఆ జీన్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ డయాబెటీస్ వాళ్ళకి ఎంత మోతాదు ఉంటుంది. సో అది జెనెటికల్ డయాబెటీస్ వాళ్ళ లెగసీకి ఎలా వస్తుంది అనేది. సో ఇందాక అన్నట్టు టైప్ 2 డయాబెటీస్ అనేది పాలిజెనిక్. పాలిజెనిక్ అంటే అందులో మల్టిపుల్ జీన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సింగిల్ జీన్ దీని వల్ల ఈ జీన్ లో ప్రాబ్లం వల్ల డయాబెటీస్ వస్తుందని చెప్పలేము. పాలిజెనిక్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన లైఫ్ స్టైల్, మన డైట్, ఎక్సర్సైజ్, నాట్ ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్,
సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏ టెస్ట్ లో కనిపించవు. బట్ ఇప్పుడు చాలా మందికి మనం చూస్తాము, వాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, మేబీ ఒక జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు, వీటికి ఎక్స్ట్రీమ్ గా ఒక 6 months పాటు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగి, క్రానిక్ స్ట్రెస్ వల్ల ఆ కార్టిసాల్ వల్ల ఫ్యాట్ బ్రేక్ డౌన్ తగ్గి, లైపోలైసిస్ ఎఫెక్ట్ అయ్యి, కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరిగి, దానివల్ల ఇష్యూస్ వచ్చి డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది అన్నమాట. బట్ రీజన్ ఏదైనా అల్టిమేట్ గా డయాబెటీస్ అయితే డిటెక్ట్ అయింది. అది మీ పేరెంట్స్ వల్ల వచ్చిందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా? ఇప్పుడు పేరెంట్స్ ని వాళ్ళ వల్ల వచ్చింది కాబట్టి మనం ట్రీట్ చేయకుండా ఉండం కదా. వాళ్ళ ఆస్తులు ఎలా అయితే వస్తాయో వాళ్ళ జీన్స్ కూడా మనకు వస్తాయి, అలాగే ఆబ్వియస్ గా. అది మన చేతుల్లో లేదు. అందుకే వీటిని డివైడ్ చేసేది ఇప్పుడు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మన చేతుల్లో మనం మార్చుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మార్చుకోలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. జీన్స్ ని మనం కొంతవరకు మోడిఫై చేయలేం. కొంతవరకు అని ఎందుకు అంటున్నానంటే, జీన్ ఎక్స్ప్రెషన్ ని మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ డయాబెటీస్ ఉంది, సింగిల్ ఒక మదర్ ఫాదర్ లో ఒకరికి డయాబెటీస్ ఉంది అనుకోండి, మనకి అరౌండ్ 30 to 40% వచ్చే రిస్క్ ఫ్యూచర్ లో. అంటే లైఫ్ టైం రిస్క్. అంటే ఏ ఏజ్ కి వస్తుంది అనేది మనం కూడా చెప్పలేము. అండ్ ఇద్దరికి ఉంది అనుకోండి, అది ఇంకా రిస్క్ పెరుగుతుంది, 60% వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. పేరెంట్స్ ఇద్దరికి ఉంటాయి. కానీ ఏ ఏజ్ లో రావాలనేది మీ చేతిలో ఉంటుంది. ఇది మోడిఫై చేయగలరు. సో మీకు అది 15 years రావాలా, 20 years రావాలా, 30 years రావాలా అనేది మీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఆ లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉన్నది చూసుకోవాలి తప్ప, పేరెంట్స్ కి ఉంది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసినా అల్టిమేట్ గా ఏం ఉపయోగం ఉంటుంది? అల్టిమేట్ గా మనం క్యారీ చేస్తున్నాం కదా. సో దాని ప్రకారంగా మనం చూసుకుని ఏ ఏజ్ లో మనం ఏజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కార్తిక్, మనకి ఇప్పుడు సపోజ్ 20 years అప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం ఇప్పుడు డయాబెటీస్ని ఎందుకు ట్రీట్ చేస్తాం? మనం షుగర్ నెంబర్ నార్మల్ చేయడం కాదు. ఎందుకంటే చాలా మందిని మీరు చూస్తారు, 300-400 షుగర్స్ ఉంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, కనిపించవు. ఎక్సెప్ట్ కొంతమందిలో చెక్ చేపిస్తే డిటెక్ట్ అయ్యి ఉంటారు. అంతే, ఇయర్లీ చెకప్స్ అయ్యి వచ్చాయి కాబట్టి ఆ ఇయర్లీ చెకప్స్ లో మనకి షుగర్స్ ఎక్కువ డిటెక్ట్ అయినప్పుడు వస్తారు. నాకేం సిమ్టమ్స్ లేవు కదా, నేను ఎందుకు ట్రీట్ చేసుకోవాలి? బట్ డయాబెటీస్ ని ఓన్లీ ఆ సిమ్టమ్స్ కోసం ట్రీట్ చేయట్లేదు. ఇప్పుడు డయాబెటీస్ అనేది క్రానిక్ డిసీజ్ కాబట్టి సంవత్సరాల తరబడి ఇదే హై షుగర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో మెయిన్ గా మైక్రోవాస్కులేచర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. మైక్రోవాస్కులేచర్ అంటే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఈ హై గ్లూకోజ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో ఉండే ఇన్నర్ లేయర్, ఎండోథెలియం అంటాం, ఆ ఇన్నర్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అన్ని లీకేజ్ ఏర్పడి మన టిష్యూస్ లోకి ఎక్సెస్ గా బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ అన్ని రావడము, తర్వాత అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా డెవలప్ కావడము. అందుకే మనం దానివల్లే మనకి డయాబెటిక్ రెటినోపతి అంటే కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం. అలాగే చిన్న బ్లడ్ వెజల్స్ ఎక్కడ ఉంటాయి? డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీలో ఉంటాయి. అండ్ న్యూరాన్స్ కూడా చిన్న బ్లడ్ వెజల్స్ సప్లై చేస్తూ ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఎవరికైతే కాళ్ళు మంటలు, తిమ్మిర్లు క్రానిక్ గా ఉంటాయో ఆ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి యూజువల్గా ఏం చెప్తారు టెక్స్ట్ బుక్లో అంటే 10 years డయాబెటీస్ వచ్చిన 10 years నుంచి ఈ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. బట్ 10 years తర్వాత మనం రిలీజ్ అయ్యి ఏం చేయగలం? తిమ్మిర్లు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు పాపం. మనం ఏదో ఆ తిమ్మిర్లు తెలియకుండా మెడిసిన్స్ పెట్టగలం, కానీ దాన్ని రాకుండా కంప్లీట్ గా క్యూర్ చేయడం అనేది ఆ స్టేజ్ లో మనకి సాధ్యం కాదు. అదే మీరు ఫస్ట్ 10 years షుగర్ ని బాగా కంట్రోల్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయొచ్చు. మళ్ళీ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు సపోజ్ మన పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, సే 20 years 25 years కి, మనం పెళ్లి చేసే ముందు 1 week సంపాదించలేం కదా. ముందు నుంచి ప్రతి నెల వెళ్ళాలి. ఆ టైంలో మనం ఆ ముందు రోజు రిలీజ్ అయితే ఏం చేయలేం. అలాగే డయాబెటీస్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయాలంటే నెలల తరబడి మనకి షుగర్స్ కంట్రోల్ గా ఉంటే ఆ కాంప్లికేషన్స్ 10 years రావాల్సిన 20 years రాదు, 30 years రాదు. ఇక్కడ డిఫరెన్స్ నేను యంగ్ పీపుల్ ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, సపోజ్ సే 20 to 30 years కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, వాళ్ళ కాంప్లికేషన్స్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది 40 years కి. అంటే వాళ్ళు ఇంకా వెరీ యంగ్, యాక్టివ్, ఇంకా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి, పిల్లలు, అప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు ఎఫెక్ట్ అయిపోతుంది. అదే 60 years కి వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, వాళ్ళ కాంప్లికేషన్స్ వచ్చేసరికి 70 years అనేది జనరల్ గా మనం తీసుకుంటే అక్కడ కాంప్లికేషన్స్ మైల్డ్ గా వచ్చినా వాళ్ళకి డ్యూరేషన్ ఆఫ్ డిసీజ్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అంటే 60 నుంచి మాక్సిమం యావరేజ్ లైఫ్ స్పాన్ 70 to 80 అనుకుంటే 20 years ఎక్స్పోజ్ అవుతారు. కొంతమంది బాగా కంట్రోల్ ఉంటే అసలు రాదు. బట్ 20 years ఉన్న పిల్లోడికి, అబ్బాయికి వచ్చింది అంటే వాడు నెక్స్ట్ యావరేజ్ లైఫ్ స్పాన్ 70 అనుకుంటే 50 years వరకు డయాబెటీస్ తో ఉండాలి. కాబట్టి కాంప్లికేషన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది.
క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యామేజ్ చాలా అవ్వడానికి బాగా చాలా డిస్టర్బ్ వరకు ఉంటుంది. అవును. సో అందుకు యంగ్ పీపుల్లో మనం ఎక్కువగా టార్గెట్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఇప్పుడు మనం చాలా కామన్గా ఫేమస్గా ఎక్కువసార్లు వింటాం అనమాట, డయాబెటీస్ ఉంటే కీటో డైట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది, కార్బ్స్ అన్ని బంద్ చేసి ఆ డైట్ గురించి ఐడియా అని ఉంటుంది కదా. సో కీటో అండ్ డయాబెటీస్ దీని గురించి చెప్పండి. ఆ కీటో డైట్ మనకి యాన్షియంట్ లిటరేచర్ నుంచి కూడా మనకి పాపులరే ఉంది. అంటే ఫస్ట్ అంటే ఇన్సులిన్ కూడా డిస్కవర్ అవ్వక ముందు ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ పిల్లలకు కూడా స్టార్వేషన్ డైట్స్ అని చేసేవారు. ఓకే, అంటే వాళ్ళకి సేమ్ వెజిటేబుల్స్ సలాడ్స్ ఇచ్చి ఓకే, కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ లేకుండా, ఎందుకంటే అప్పుడు ఇన్సులిన్ లేదు, బాడీలో హై షుగర్ ఉండడం వల్ల గ్లూకోజ్ పోయేది. అప్పుడు వాళ్ళకి ఓన్లీ కీటో డైట్ ఇచ్చి ట్రీట్ చేసేవారు. బట్ వాళ్ళు ఎమాసియేట్ అయిపోయి వెయిట్ లాస్ అయిపోయి అందుకే దానికి స్టార్వేషన్ డైట్ అని పేరు పెట్టారు. స్టార్వేషన్ అంటే గ్లూకోజ్ డిప్రివేషన్, క్యాలరీస్ రావని కాదు. బట్ అది టైప్ 1 డయాబెటీస్ లో చేసేవారు. ఎందుకంటే చాలా వరకు అప్పుడు టైప్ 1 డయాబెటీస్ సొల్యూషన్ ఇన్సులిన్ డిస్కవరీ అవ్వలేదు కాబట్టి అప్పుడు అలా చేసేవారు అనమాట. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది కాబట్టి మనం లో కార్బ్ డైట్స్ హెల్ప్ఫుల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. లో కార్బ్ డైట్ అనేది డెఫినెట్ గా ఇప్పుడు ఏ డైటీషియన్ ఏ హెల్త్ డైట్ ప్లాన్ తీసుకోండి, ఖచ్చితంగా అందులో కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేయాల్సిందే. నేను హై కార్బోహైడ్రేట్స్ తింటా, నేను వెయిట్ లాస్ అవుతాను, హై కార్బోహైడ్రేట్స్ తింటా డయాబెటీస్ రివర్స్ చేసుకుంటాను అనేది పాసిబుల్ కాదు. బట్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది మనకి ఈ కీటో డైటా కాదనేది, అంటే దాని పేరు కీటో డైటా కాదనేది చూస్తాం. కీటో డైట్ బై డెఫినేషన్ ఏంటి అంటే యూజువల్ గా మనకి వెరీ మినిమల్ క్యాలరీస్, మేబీ ఒక 30 అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ 30 అంతకన్నా ఎక్కువ ఇవ్వకపోతే దాన్ని అప్పుడు కీటో డైట్ అంటాం. బట్ అంత ఎక్స్టెంట్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తే ఖచ్చితంగా, బికాస్ మనకి ఇప్పుడు బాడీలో నేను ఇందాక చెప్పినట్టు గ్లూకోజ్ ఉన్నంత వరకు మన బాడీ ఫ్యాట్ ని ఫ్యూయల్ కింద యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఫ్యాట్ అనేది ఆల్టర్నేటివ్ ఫ్యూయల్. గ్లూకోజ్ లెవెల్స్ మనకి బాడీలో గ్లూకోజ్ రిజర్వ్స్ తగ్గినప్పుడు అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ కన్నా మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గినప్పుడే ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఇన్సులిన్ లెవెల్స్ లో లెవెల్స్ లో ఉండాలి. బికాస్ ఇన్సులిన్ ని మనం మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటాం. సో ఇన్సులిన్ ఉన్నంతసేపు ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ అనేది జరగదు. బికాస్ అది లైపోలైసిస్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఫ్యాట్ ని స్టోరేజ్ చేయడానికి. ఎందుకు అది దేవుడు అలా ఎందుకు డెవలప్ చేశాడంటే, మనం ఫ్యూచర్ మనం పాత జనరేషన్ లేకపోతే యాన్సిస్టర్స్ తీసుకుంటే 1000 years బ్యాక్ మన అందరం కూడా హంటర్స్. ఫీస్ట్ అండ్ ఫెమైన్ వచ్చేది. ఫీస్ట్ అంటే ఒక రోజు ఫుడ్ దొరికితే ఇంకో 3-4 రోజులు లేకపోతే వారం రోజులు ఫుడ్ దొరికేది కాదు. అయితే బాగా తినేవాళ్ళవి లేకపోతే పస్తుండే. సో అలాంటి సిచ్యువేషన్ లో మన బాడీ ఫ్యాట్ ని స్టోర్ చేసుకోలేదు అనుకోండి, ఈ రోజు ఫుడ్ దొరుకుతుంది, రేపు దొరకదు, అప్పుడు మనం చచ్చిపోతాం కదా. సో కాబట్టి ఆ దొరికినప్పుడు ఎక్కువ తిని దాన్ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ కింద ఫ్యాట్ ని దేవుడు డిజైన్ చేశాడు. సో దాన్ని మనం అబ్యూస్ చేస్తాం ఇప్పుడు. దాన్ని కంటిన్యూస్ గా, అంటే డైలీ 3 పూటలు తినాలని, మధ్యలో స్నాక్ అని, అండ్ దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ లో సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోయి దానివల్ల కంటిన్యూస్ గా మనం గ్లూకోజ్ ఇస్తా ఉండేసరికి మనకి ఆ ఫ్యాట్ అనేది రిజర్వ్స్ పెరుగుతున్నాయి తప్ప దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి మనకి టైం దొరకట్లేదు. ఇప్పుడు ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఓన్లీ మనకి పొట్ట దగ్గర, సీట్ దగ్గర, థైస్ దగ్గర అనుకుంటాం. బట్ అక్కడ కాదు. మెయిన్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కాదు, విజరల్ ఫ్యాట్. మన ఆర్గాన్స్ లో ఎక్టోపిక్ ఫ్యాట్ అంటాం. లివర్ లో గానీ, ప్యాంక్రియాస్ లో గానీ, కిడ్నీస్ లో గానీ ఆ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో దానివల్ల కంటిన్యూస్ గా వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు కీటో డైట్కి వస్తే, మనం ఎప్పుడైతే కీటో డైట్ స్టార్ట్ చేస్తామో ఆబ్వియస్ గా మనకి అన్ని హై ఫ్యాట్ ప్రోటీన్ డైట్ తీసుకుంటాం. అవి ఇన్సులిన్ లెవెల్స్ ని అంత స్టిమ్యులేట్ చేయవు కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ డ్రాప్ అవుతుంది. దెన్ ఫ్యాట్ బ్రేక్ డౌన్, బికాస్ మీరు గ్లూకోజ్ ఇవ్వట్లేదు కాబట్టి ఫ్యాట్ నే ఫ్యూల్ కింద యూజ్ చేసుకుంటారు. ఇది ఈ డైట్ అనేది ఒబేస్ గా ఉండే వాళ్ళకి చాలా మంచిది. ఓకే, ఒబేస్ గా ఉండి వాళ్ళు వెయిట్ ఏం చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు, లో క్యాలరీ డైట్స్ యూస్ చేసినా అవ్వట్లేదు అంటే వాళ్ళు అప్పుడు దెన్ కీటో డైట్ చేయొచ్చు. అండ్ ఆ పర్టికులర్ వెయిట్ లాస్ ఎంత వరకు టార్గెట్ కి వస్తారో అక్కడ నుంచి వచ్చిన తర్వాత లో కార్బ్ డైట్ కి వెళ్ళొచ్చు, ప్రాబ్లం కాదు. బట్ ప్రాబ్లం ఈ కీటో డైట్ ఏంటంటే మనం లాంగ్ టర్మ్ గా సంవత్సరాల పాటు చేయలేం. ఈ కీటో డైట్ ఈ రీసెంట్ గా ఫేమస్ అయినప్పుడు కూడా చాలా మంది కీటో డైట్లు చేసి 10 kgs 15 kgs 20 kgs తగ్గి డయాబెటీస్ రివర్స్ అయ్యి మెడిసిన్స్ ఆపేసి అందరూ చేశారు. బట్ అందులో ఎంతమంది ఇప్పటికీ ఇంకా కీటో డైట్ చేస్తున్నారు? చేయట్లేదు.
అండ్ కీటో డైట్ ఆపగానే మనం మొత్తం మళ్ళీ bounce back ఈవెన్ అయింది. లో కార్బ్ డైట్ స్టార్ట్ చేసినా సరే, అంటే లో కార్బ్ ఇన్ ద సెన్స్ మనం మళ్ళీ ఇడ్లీలు, మధ్యాహ్నం బేసిక్ కార్బ్స్ బేసిక్ కార్బ్స్ తీసుకున్నా సరే మళ్ళీ డయాబెటీస్ పెరగడము, మళ్ళీ వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేయడం అమ్మో. చాలా మందిని చూస్తున్నాం. ఆ. చాలా మంది హిస్టరీలో ఇదివరకు కీటో డైట్ చేశాను సార్, నాకు అప్పుడు బాగా కంట్రోల్ అయింది, మళ్ళీ ఎందుకు అది కంటిన్యూ చేయలేకపోతున్నాం అంటే మనకు ఆ కీటో డైట్ మనం ఫస్ట్ నుంచి కూడా మనం కార్బోహైడ్రేట్ తింటా బతికాం కాబట్టి మనకి ఆ క్రేవింగ్ అనేది క్రియేట్ అవుతుంది. కీటో డైట్ లో ఏం పెడతాము మనం, మాక్సిమం పన్నీర్ అనో, చికెన్ అనో, ఎగ్, ఫిష్, కోకోనట్ ఆయిల్, లేకపోతే వెజిటేబుల్ సలాడ్స్. సో అది మనకి బేసికల్ గా సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఆ రైస్ తినలేనిది, ఆ రైస్ లేకపోతే మనకి విపరీతమైన క్రేవింగ్, మూడ్ చేంజెస్, ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సో అందుకు కీటో డైట్ అనేది మనకి లాంగ్ టర్మ్ గా సస్టైన్ చేసేది కాదు. చెయ్యగలిగితే మంచిదే, మీరు చేస్తాను అంటే నేను లాంగ్ టర్మ్ గా చేయగలను అంటే మంచిదే. అండ్ ఇన్ దట్ కేస్ మనం ఇన్సులిన్ లెవెల్స్ లేకపోతే టాబ్లెట్ లెవెల్స్ మనం తగ్గించుకుని దాంట్లో షుగర్ లెవెల్స్ బట్టి ఆటోమేటిక్గా కీటో డైట్ చేసి షుగర్ డౌన్ అవుతుంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే జస్ట్ ఒక 3 months చేస్తే నేను వెయిట్ లాస్ అయిపోతాను, తర్వాత మళ్ళీ నేను రొటీన్ గా నా ఇడ్లీ దోశ తినొచ్చు అనుకుంటే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరు ఆపిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఎనీవే విల్ గెయిన్ వెయిట్, ఎంత మోడరేషన్ లో తీసుకున్నా సరే. సో ఆల్వేస్ కీటో డైట్ లో ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక 2 months వరకు కీటో డైట్ చేసినట్టు బాగా తగ్గాము. బట్ అందరం కూడా ఏదో ఫేజ్ లో చేస్తాము, బట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత అది క్రేవింగ్ గా ఉంటది, ఎంత ఆ టైంలో డిసిప్లిన్ ఉంటుంది, ఎంత డిసిప్లిన్ అవసరము. డిసిప్లిన్ కన్నా ముందు మనకి చేసి పెట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో నా ఫైనల్ కామెంట్ ఏంటంటే కీటో డైట్ తో ఒకవేళ ఒబేస్ గా ఉండే వాళ్ళు ఎవరైనా మీరు కీటో డైట్ చేయాలంటే చేయండి, ప్రాబ్లం లేదు. అండ్ ఒకవేళ ఇఫ్ యూఆర్ డయాబెటిక్ దెన్ మెడిసిన్స్ డోస్ తగ్గించుకుంటా లోయెస్ట్ అంటే షుగర్స్ కంట్రోల్ గా ఉంటే మెడిసిన్స్ డోస్ తగ్గించుకోవచ్చు. బట్ అది మనకు లాంగ్ టర్మ్ గా సస్టైనబుల్లా కాదా అన్నది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ఒక 2 months వాడిన తర్వాత ఒకవేళ మీకు సస్టైన్ చేసుకోలేకపోతున్నామంటే దెన్ లో కార్బ్ డైట్ కి అల్టిమేట్ గా, లో కార్బ్ డైట్ అంటే ఇంత టూ మచ్ రిస్ట్రిక్షన్ కాకుండా కొంచెం ప్రతి మీల్ లో కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేయడం అండ్ స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్, ఫుడ్ సీక్వెన్సింగ్ అంటే ఫస్ట్ సలాడ్స్, ఫైబర్స్ తీసుకుని తర్వాత ప్రోటీన్ తీసుకుని చివరిలో కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిపోతుంది కాబట్టి తర్వాత కార్బోహైడ్రేట్స్ తక్కువ తినే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం ఫస్టే అన్నంతో స్టార్ట్ చేసాం అనుకోండి, తర్వాత పప్పు, కూర, సాంబార్, పెరుగు ఇదంతా అయ్యేసరికి ఆల్రెడీ చాలా రైస్ తినేసి ఉంటాం. సో అందుకు అల్టిమేట్ గా మనకి కడుపు నిండినట్టు అనిపించకపోతే మనం ముందు ప్లేట్ నుంచి లెక్కం కదా. సో అందుకు ఈ ఆర్డర్ ఫాలో అయితే కనుక చాలా వరకు మనం అల్టిమేట్ గా కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేయగలం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమందికి మాత్రము అన్నీ బాగుంటాయి, బ్లడ్ రిపోర్ట్స్ చూసినప్పుడు ఓన్లీ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మాత్రమే కన్సిస్టెంట్గా ఎక్కువ వస్తుంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే, సో నేను ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లివర్ దగ్గర ఉంటే, లివర్ యొక్క రోల్ ఏంటి, మనం ఫుడ్ తిన్నప్పుడు ఎనీవే మనం తినే ఫుడ్ లోంచి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. మనం ఫుడ్ తినకముందు అంటే మీల్స్కి మధ్యలో గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ లివర్లో ఉండే గ్లైకోజన్ అది గ్లూకోజ్గా మార్చి బ్లడ్లో గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. ఒకవేళ గ్లైకోజన్ స్టోర్స్ కూడా అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఫ్యాట్ బ్రేక్ డౌన్ జరిగి లైపోలైసిస్ జరిగి అప్పుడు దాని నుంచి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. సో జనరల్గా ఈ లివర్ నుంచి వచ్చే గ్లూకోజ్ని బ్లాక్ చేసేది లేకపోతే కంట్రోల్లో పెట్టేది ఏంటంటే ఇన్సులిన్. ఈ లివర్ నుంచి వచ్చే హెపాటిక్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ అంటాము, ఈ లివర్ నుంచి వచ్చే గ్లూకోజ్ ని బ్లాక్ చేసేది ఇన్సులిన్. ఎవరికైతే ఈ లివర్ లెవెల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లివర్ లెవెల్లో ఉండొచ్చు, మజిల్ లెవెల్లో ఉండొచ్చు, అండ్ ఫ్యాట్ లెవెల్లో ఉండొచ్చు. యూజువల్గా అన్ని చోట్ల ఉంటుంది. కొంతమందికి ఎవరైతే ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే లేట్ నైట్ డిన్నర్స్ చేయడం కానీ చేసిన వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా హెపాటిక్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి ఓవర్ నైట్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇన్సులిన్ తన పని చేయట్లేదు, తన పని ఏంటి లివర్ నుంచి గ్లూకోజ్ రాకుండా ఆపడం. సో దానివల్ల ఏంటి, ఇన్సులిన్ ఎప్పుడైతే పని చేయట్లేదో ఆ లివర్ నుంచి నైట్ అంతా కూడా గ్లూకోజ్ వస్తూ ఉంటుంది. అంటే తిన్న తర్వాత నైట్ డిన్నర్ తిన్న తర్వాత కూడా అంత పెరగదు, ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ తక్కువే ఉంటుంది కాబట్టి. బట్ మార్నింగ్ 3 o'clock 4 o'clock నుంచి ఆ గ్లూకోజ్ అనేది రిలీజ్ అయ్యి ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి 3 o'clock షుగర్స్ చెక్ చేస్తాం, అది నార్మల్ ఉంటుంది. బట్ 7 o'clock 8 o'clock చూస్తే దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో
ఆ ఫినామినాన్ని డాన్ ఫినామినా అంటే. ఓకే. అంటే మనకి ఫాస్టింగ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది, 3 o'clock షుగర్స్ నార్మల్గా ఉంటాయి. సో దానికి మనకి సొల్యూషన్ ఏంటంటే, ఒకటి ఎర్లీగా డిన్నర్ చేయడము, డిన్నర్ చేసిన తర్వాత వాక్ చేయడము నైట్ నేను చెప్పేది. అండ్ ఇంకా మన కంట్రోల్గా ఉండట్లేదు అంటే ఆఫ్కోర్స్ వెయిట్ లాస్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు మెట్ఫార్మిన్ అనేది డ్రగ్ పెడతాం. బికాస్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఈ లివర్ దగ్గర ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా లివర్ నుంచి వచ్చే గ్లూకోజ్ తగ్గుతుంది కాబట్టి ఫాస్టింగ్ షుగర్ కూడా కొంచెం బెటర్గా కంట్రోల్ అవుతుంది. సో ఈ మధ్య చాలా చెకప్స్ కూడా వచ్చినాయి కదా సార్. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుందా లేదా అనేవి కూడా ఇప్పుడు హోమో ఐఆర్, హోమోబి కొన్ని నేను చూశాను. సో వాటి గురించి చెప్పండి సార్. అది మనం డిటెక్ట్ చేయవచ్చా ముందే? మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అన్నది యూజువల్గా మనకి చెప్పేది హోమియోస్టాటిక్ మోడల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, హోమో ఐఆర్ ఉంటుంది. అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ని ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. సో కాకపోతే ఇక్కడ దీంతో ప్రాబ్లం ఏంటంటే, అది చాలా సార్లు ఒబేస్ గా ఉండే వాళ్ళలో నార్మల్ వాల్యూస్ కూడా చూపించవచ్చు. బికాజ్ మన ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక 30% వేరియేషన్ ఉంటుంది. సో అందుకే రేంజ్ కూడా వాడు చూస్తే మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్ రేంజ్ 2 నుంచి 20, 30 సో వైడ్ రేంజ్ ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ వాల్యూ తీసుకుని ఓకే ఈ పర్సన్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఈ పర్సన్ కి లేదు, అయితే నాకు ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయండి. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉండదు. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించి మీకు షుగర్ ఉంటే దాన్ని తగ్గిస్తాం, కానీ మీకు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒకటే ఉంది, షుగర్ నార్మల్ గా ఉంది అంటే మీకు ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే రిస్క్ అని ఇండికేట్ చేస్తుంది. మీరు ఇన్సులిన్ లెవెల్స్ తగ్గాలి అంటే ఖచ్చితంగా మీరు కార్బోహైడ్రేట్ కంటెంట్ మీ ఫుడ్ లో తగ్గించాలి ఖచ్చితంగా. అది చేయకుండా ఓన్లీ టాబ్లెట్స్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం పాసిబుల్ కాదు. ఎస్పెషల్లీ ఇప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఈ లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒబేస్ గా ఉండే వాళ్ళందరికీ ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయిస్తారు. నీకు ఎక్కువ ఉంది, అది నువ్వు టెస్ట్ చేసి చెప్పట్లేదు, ఒబేస్ గా ఉన్నాడంటేనే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ 100% ప్రూవెన్. ఒబేస్ గా ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. చాలా తక్కువ పీపుల్. ఇప్పుడు ఎస్పెషల్లీ నెక్ చుట్టూ డార్క్ గా ఉందని చెప్పి మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేస్తారు. అది చేసి ఎక్స్ట్రాగా ఏం ప్రూవ్ చేస్తాం. కొంతమంది చెప్పే ఏంటంటే ఓకే మేము ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతున్నాయి లేదో మళ్ళీ తర్వాత క్రాస్ చెక్ చేస్తాము, చేశాను. బట్ అది ఇన్సులిన్ లెవెల్స్ లో ఒక 30% వేరియేషన్ ఉన్నప్పుడు అసలు ఈ 30% వేరియేషన్ నిజంగా తగ్గిందా లేకపోతే ఆ వేరియేషన్ వల్ల వచ్చిన చేంజ్ అన్నది మనకి ఎలా తెలుస్తుంది? సో కాబట్టి ఒక పర్సన్ ఒబేస్ గా ఉన్నాడు, నెక్ చుట్టూ డార్క్ గా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది అంటే వాడు ఖచ్చితంగా ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అందులో ప్రూవ్ చేయాల్సిన ఓన్లీ థింగ్ వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ ఆ మనీని మీరు డైట్ మీద ఎక్సర్సైజ్ మీద మీరు పెట్టుకుంటే అది మోర్ ఇది. కొంతమందికి వెరీ రేర్ గా కొంతమందికి ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేస్తాం. ఎవరికి? కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు ఇన్సులిన్ అనేది రిసెప్టార్స్ మీద పనిచేయాలి కదా, ఆ రిసెప్టార్ లో జెనెటికల్ గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాపం చాలా సన్నగా ఉంటారు. నా దగ్గర కూడా నేను 2-3 చూశాను, ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా సన్నగా ఉంటారు. ఆ రిసెప్టార్ సరిగ్గా పనిచేయడం వల్ల ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ 200-300 ఉంటాయి. నార్మల్ వాల్యూ 2 to 20 అనుకుంటే వాళ్ళకి 200-300. హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం వల్ల వాళ్ళకి పీసీఓడి ఫీచర్స్, హిర్సుటిజం అంటే ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉండడం, వాళ్ళకి ఏమి డయాబెటీస్ ఇంకా అప్పుడే రాదు, హైపర్ ఆండ్రోజెనిజం ఫీచర్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళని డయాగ్నోస్ చేయడానికి ఆ ఫాస్టింగ్ ఇన్సులిన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నార్మల్ పీపుల్ లో ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేయడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. అండ్ ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేయాలి. కొంతమంది మరీ చాలా ఇన్సేన్ గా అనిపిస్తుంది, ఆల్రెడీ డయాబెటీస్ ఉంది ఇన్సులిన్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేయాలి. ఇన్సులిన్ అనేది మళ్ళీ మీరు తీసుకునే ఇన్సులిన్ అందులో డిటెక్ట్ అవుతుంది. సెకండ్ పోనీ ఇన్సులిన్ వాడట్లేదు, మెట్ఫార్మిన్ వాడుతున్నారు, మెట్ఫార్మిన్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. గ్లిమిపెరేట్ టాబ్లెట్ వాడుతున్నారు, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తుంది. అంటే మనం తీసుకునే ట్రీట్మెంట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు మీరు చెక్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ ఎలా చేస్తారు? జస్ట్ మీరు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఇంటర్ప్రిట్ చేయడానికి స్కోప్ ఉండాలి, లేకపోతే ఊరికే టెస్ట్ చేంజ్ చేస్తాం. సో అలాంటి కండిషన్ లో ఎలాంటి రిపోర్ట్స్ పైన మనము రిలే అవ్వాలి? సో మీకు ఒకవేళ సపోజ్ ఒక పేషెంట్ హై షుగర్స్ తో వచ్చాడు, వాడికి బాడీలో టైప్ 1 టైప్ 2 డిటెక్ట్ చేయాలి. వాడి బాడీలో ఇన్సులిన్ ఉందా, రిజర్వ్ ఉందా, ఇన్సులిన్ లేక వచ్చిందా, ఇన్సులిన్ పని చేయకొచ్చిందా, అది మనం డిటెక్ట్ చేయాలి. అలాంటప్పుడు ఫస్ట్ మనం షుగర్స్ కంట్రోల్ అయిన తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేయాలి. ఎందుకు? హై గ్లూకోజ్ ఉన్నప్పుడు ఒకటి
ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ రావచ్చు, బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు yeah. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి ఆ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ రావచ్చు. సెకండ్, ఎక్స్ట్రీమ్లీ హై షుగర్స్ ఉన్నప్పుడు గ్లూకోటాక్సిటీ వల్ల ప్యాంక్రియాస్ కొన్నిసార్లు తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ఆ టైంలో. సో అంత ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళ షుగర్స్ ని కంట్రోల్ చేసి బై మెడిసిన్ ఆర్ వాట్ ఎవర్, ఫస్ట్ ఫాస్టింగ్ షుగర్స్ అట్లీస్ట్ 150 లోపు వచ్చిన తర్వాత మాత్రమే సి పెప్టైడ్ అని టెస్ట్ చేస్తాం. అప్పుడు కూడా మనం ఇన్సులిన్ చెక్ చేయం, ఎందుకంటే ఇన్సులిన్ లో ఇంత వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్ సి పెప్టైడ్ అని చెక్ చేస్తాం. ఫాస్టింగ్ సి పెప్టైడ్, మరి ఇన్సులిన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యేటప్పుడు ఈ సి పెప్టైడ్ అండ్ ఇన్సులిన్ రెండు ఈక్వల్ కాన్సన్ట్రేషన్ లో రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ప్రో ఇన్సులిన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది ఫస్ట్, ఆ ప్రో ఇన్సులిన్ ని 2 parts గా డివైడ్ అయితే ఒక సి పెప్టైడ్ ఒకటి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అంటే ఒక మాలిక్యూల్ ఇన్సులిన్ రిలీజ్ అయిందంటే ఒక మాలిక్యూల్ సి పెప్టైడ్ రిలీజ్ అవుతుంది. బట్ ఈ ఇన్సులిన్ కన్నా సి పెప్టైడ్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే, ఇది డైరెక్ట్ గా లివర్ లో మనకి అప్టేక్ ఉండదు. అంటే ఈ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయిన ఇన్సులిన్ లివర్ కి వెళ్తుంది, లివర్ నుంచి బ్లడ్ కి వెళ్తుంది. బట్ బ్లడ్ లో సి పెప్టైడ్ మెటబలైజ్ అవ్వదు, కానీ ఇన్సులిన్ మాత్రము లివర్ లోకి వెళ్ళినప్పుడు ఒక 40 to 50% తీసేసుకుని మెటబలైజ్ చేసి తర్వాత ఇన్సులిన్ బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. మనం బ్లడ్ లో ఇన్సులిన్ చూసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆబ్వియస్ గా లివర్ లో మెటబలైజ్ అవుతుంది కాబట్టి మనకి యాక్యురేట్ వాల్యూస్ రావు. బట్ సి పెప్టైడ్ లివర్ లో మెటబలైజ్ కాదు, డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకి సి పెప్టైడ్ యాక్యురేట్ వాల్యూ, అందుకే దాని కట్ ఆఫ్ పెట్టుకుంటాం. 0.6 ng/ml యూజువల్లీ కట్ ఆఫ్ తీసుకుంటాము. దానికన్నా తక్కువ ఉంటే వాడు టైప్ 1 అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్సులిన్ తక్కువ ఉందని అర్థం. సో వాళ్ళని మళ్ళీ టైప్ 1 లో ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇంకొక టెస్ట్ యాంటీబాడీస్ టెస్ట్, గ్యాడ్ యాంటీబాడీస్ అంటాము. ఆ గ్యాడ్ యాంటీబాడీస్ చెక్ చేసి యాంటీబాడీ పాజిటివ్ ఉంది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ కింద లేబుల్ చేస్తాం. ఈ గ్యాడ్ యాంటీబాడీస్, ఫాస్టింగ్ సి పెప్టైడ్, ఈ రెండింటి హెల్ప్ తో మనం టైప్ 1 టైప్ 2 అని డిసైడ్ చేస్తాం. ఒక పర్సన్ టాబ్లెట్స్ బాగా రెస్పాండ్ అవుతున్నాడు అనుకోండి, సపోజ్ ఈ టెస్ట్ ఏం చేయించలేదు, వాడు ఏం చేయించుకోలేదు, అయితే మనం అడగలేదు, షుగర్స్ టాబ్లెట్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్ ఫర్ టైప్ 2 డయాబెటీస్. డయాబెటీస్ వాళ్ళు ఎవరు టాబ్లెట్స్ రెస్పాండ్ అవ్వరు, ఒకవేళ రెస్పాండ్ అయినా మేబీ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ లో రెస్పాండ్ అవుతారు. మీరు 3-4 years నుంచి టాబ్లెట్స్ వాడుతున్నారు, షుగర్ కంట్రోల్ గా ఉంది, మీరు వచ్చి నాకు టైప్ 1 టైప్ 2 అంటే ఆబ్వియస్లీ మీకు కంట్రోల్ గా ఉంటుందంటేనే టైప్ 2 అని అర్థం. టాబ్లెట్ కి రెస్పాండ్ అవుతున్నారు అంటేనే టైప్ 2 అర్థం. కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడన్నా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు టాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, లేకపోతే మీరు కీటోసిస్ లోకి వెళ్తున్నారు. మెయిన్ ఒక సస్పిషన్ ఎప్పుడు చేస్తామంటే, ఎవరైనా కీటోసిస్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే టాబ్లెట్ ట్రీట్మెంట్ వాడుతున్నా సరే వాళ్ళ బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగి డయాబెటిక్ కీటోసిస్ వచ్చింది అనుకోండి, దెన్ వాళ్ళని ఇంకా టైప్ 1 కాదా అనేది కేర్ఫుల్ గా ఎవాల్యుయేట్ చేసి, వాళ్ళ టైప్ 2 ఇది వరకు ఉన్నా సరే డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రిజర్వ్స్ అంతా అయ్యి వాళ్ళు టైప్ 1 గా మనకి మేనిఫెస్ట్ అవుతారు. అని కీటోసిస్ ప్రోన్ డయాబెటీస్ అంటాం. కీటోసిస్ ప్రోన్ అంటే ఫ్రీక్వెంట్ వాళ్ళు టాబ్లెట్ ఇన్సులిన్ స్కిప్ చేసినప్పుడల్లా కీటోసిస్ డెవలప్ అవుతుంది. బట్ బై డెఫినేషన్ వాళ్ళకి యాంటీబాడీస్ ఏమి ఉండవు, టైప్ 1 కూడా కాదు. బట్ కీటోసిస్ ప్రోన్ అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ద మొమెంట్ యూ స్టాప్ ఇన్సులిన్ ఆర్ టాబ్లెట్, వెంటనే కీటోసిస్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో మనకి ఫ్యాటీ ఆక్సిడేషన్ జరుగుతుంది, కీటోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి, అప్పుడు మనకి కీటో ఎసిడోసిస్ అనేది వస్తుంది అన్నమాట. సో దానికోసం మనం ఈ టెస్ట్ లని చేయించుకోవాలి తప్ప ఊరికే ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్సులిన్ రిజర్వ్స్ అని, సో ఒక పర్సన్ కి ఇన్సులిన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చా జనరల్ గా? అది వెరీ అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేస్తే మనకి రిజర్వ్స్ తెలుస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్సులిన్ అనేది వెరీ పల్సటైల్ గా సెక్రెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేస్తే ఒకలా ఉంటుంది, 5 minutes 10 minutes తర్వాత చెక్ చేస్తే ఒకలా ఉంటుంది, మీరు కార్బోహైడ్రేట్ మీల్ చెక్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇదేమి మనకి ఒక ఫిక్స్డ్ రిజర్వ్ కాదు, బికాజ్ మన బ్లడ్ లో ఏమి ఫిక్స్డ్ గా ఎంత అమౌంట్ ఇన్సులిన్ ఉండదు, మీరు తినే ఫుడ్ ని బట్టి ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్ రిజర్వ్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, బికాజ్ అందులోకి వెళ్ళి ఎన్ని మాలిక్యూల్స్ బీటా సెల్స్ ఉన్నాయి, ఎంత ఇన్సులిన్ ఉంది, అది ఎన్ని రోజులు సరిపోతుంది తెలియదు. మీరు ఎన్ని రోజులు సరిపోద్ది అనేది, మీరు ఎంత కార్బోహైడ్రేట్ ఈ రోజు అంతా స్వీట్స్ తిన్నారు అనుకోండి, త్వరగా డిప్లీట్ అవ్వచ్చు. సో అది ఐడెంటిఫై చేయడం కష్టం. సో కాబట్టి మనం ఓన్లీ మెజర్ చేసేది ఏంటంటే షుగర్స్ కంట్రోల్ గా ఉంటుందా లేదా. వర్స్ట్ కేసులో రెస్పాండ్ అవ్వట్లేదు, టాబ్లెట్స్ కి ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు, టైప్ 1 టైప్ 2 కాదనడానికి ఈ ఫాస్టింగ్ సి పెప్టైడ్ అనేది చెక్ చేస్తాం. మన పని ఏమంటే న్యూట్రిషియస్ గా తిని దాని మీద లోడ్ వేయకుండానంత వరకు ఎక్కువ రోజులు చేయకూడదు, ఓవర్ యూజ్ చేయకపోతే దానిలో ఉన్న రిజల్ట్స్ చక్కగా. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు అలా అబ్యూస్ చేయనప్పుడు దానికి మళ్ళీ కొత్తగా ఇన్సులిన్ తయారు చేసుకునే టైం ఇస్తాం, రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక
ఊట బాగా ఉందనుకోండి, దాన్ని నీరు తీసాము, ఒక రోజు ఆగితే నెక్స్ట్ రోజు వాటర్ మళ్ళా మీరు కంటిన్యూస్ గా తీస్తా ఉన్నారు అనుకోండి, ఏదైనా ఆయిల్ బావైనా ఏదైనా అది రిజర్వ్ అనేది ఎండిపోతుంది కదా త్వరగా. సో దాన్ని అబ్యూస్ చేయకుండా ఉంటే మన ఛానల్ మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా రీల్స్ వైరల్ అవుతున్నాయి కదా, CGM అని, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్, ఇది తింటే ఇంత గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, ఇది తింటే ఇంత గ్లూకోజ్ స్పైక్ అవుతుంది అని. అందరికి ఒకలాగా ఉండదు కదా, దాని గురించి చెప్పండి. ఇప్పుడు సపోజ్ నాకు డయాబెటీస్ లేదు, నేను ఒక జాంగ్రీ తిన్నా, నాకు షుగర్ ఒక 20 పాయింట్స్ పెరిగింది. ఓకే, సో జాంగ్రీ తిన్నాను, నాకు 20 పెరిగింది, జాంగ్రీ ఈజ్ గుడ్ ఫర్ పీపుల్ అంటే అది వర్కౌట్ కాదు. బికాస్ డయాబెటీస్ ఉన్నవాడికి ఒకలా ఉంటుంది, సన్నగా ఉండే వాళ్ళకి ఒకలా ఉంటుంది ఆ స్పైక్ అనేది, స్పైక్ అనేది. ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ మీకు ఎంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనేది. మనకి CGM లో మీకు ఎంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో తెలియదు కదా, మీ గ్లూకోజ్ ఒకటే తెలుస్తుంది. మీరు తినగానే, ఇప్పుడు నేను డయాబెటిక్ కాదు, మీరు డయాబెటిక్ కాదు అనుకోండి, మీరు ఒక జాంగ్రీ తిన్నారో లేకపోతే ఐస్ క్రీమ్ తిన్నారు, మీ షుగర్ ఏమైనా 200కి వెళ్తుందా? వెళ్ళదు. బికాస్ యూఆర్ నాట్ ఎ డయాబెటిక్. కాబట్టి మీరు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు అంత ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మీకు వెంటనే బ్లడ్ లో షుగర్ నార్మల్గా వచ్చేస్తుంది. కొంచెం పెరగగానే, అంటే 140కి అబవ్ వెళ్ళగానే మనకి వెంటనే అది కరెక్ట్ చేసి మళ్ళీ దాని బిలో తీసుకొస్తుంది, మళ్ళీ పెంచితే మళ్ళీ కరెక్ట్ చేసి తీసుకొస్తుంది. సో ఓన్లీ మీరు CGM లో వాల్యూస్ చూసి నార్మల్ పీపుల్ గురించి చెప్పారు. ఇప్పుడు డయాబెటిక్ పీపుల్ తీసుకున్నా, ఒక 3 డయాబెటిక్ పీపుల్ తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ టాబ్లెట్ వాడే వాళ్ళకి ఒకలా ఉంటుంది స్పైక్, ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఒబేస్ గా ఉండే వాళ్ళకి ఒకలా ఉంటుంది, సన్నగా ఉండే వాళ్ళకి ఒకలా ఉంటుంది. సేమ్ ఫుడ్ సేమ్ వెయిట్ పర్సన్ తీసుకున్నా సరే. సో కాబట్టి మనము ఇది ఆ CGM వాడి మనకి ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని అంటే ఒకవేళ మీరు నాకేది మంచిది అని తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు CGM పెట్టుకుని మీరు డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేసి, ఓకే ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది, అది ఎంత వస్తుంది, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు. తప్ప ఎవరో ఒకరు చెప్పారు కాబట్టి మీరు ఆ ఫుడ్ మంచిది అనుకుని మీరు ఎక్కువ తిన్నారనుకోండి, అది వాళ్ళ బాడీ వాళ్ళకి సంబంధించి మాత్రమే, అది మనకి సేమ్ ఉండాలని రూల్ ఏమి ఉండదు. కరెక్ట్. సో ఓవరాల్గా మనం చూస్తే డయాబెటీస్ చాలా వింటాం కదండి, డయాబెటీస్ వల్ల ఎవరు చనిపోరు, డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ వల్ల చాలామంది చనిపోతారు. సో అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తే మీరు చూసిన సినారియోస్, అది ఎంతవరకు తీసుకెళ్తుంది, అదే దాన్ని కంట్రోల్ చేస్తే మనం ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం జీవించవచ్చు అనేది ఫైనల్గా చెప్పండి. సో డయాబెటీస్ కాంప్లికేషన్స్ చూసుకుంటే మనకి మెయిన్గా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మైక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెల్స్ డ్యామేజ్ అవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. మెయిన్గా డయాబెటిక్ రెటినోపతి, ఐస్ కనపడకపోవడం, తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నెఫ్రోపతి, న్యూరోపతి అంటే తిమ్మిర్లు, మంటలు, ఈ నర్వ్స్. కొంతమందికి స్పర్శ కూడా తెలియదు, నడిచి వాకింగ్ చేస్తారు, చెప్పులు ఊడిపోయాయని కూడా తెలియదు, ఇంటికి వచ్చేసరికి ఒక చెప్పు లేకుండా వస్తారు, ఎందుకంటే వాళ్ళకి స్పర్శ తెలియదు. అందుకే చూడండి చాలా మంది దెబ్బ తగులుతుంది, అంత అల్సర్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. పెయిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ సెన్సేషన్. సపోజ్ మీకు ముళ్ళు గుచ్చుకుంది, మీకు నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని తీసేస్తాం, వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆ ముళ్ళు లోపల పెట్టుకుని. ఎందుకంటే ఆ నరాలు కింద సెన్సేషన్ ని మనకి తెలిసే పెయిన్ సెన్సేషన్ ని తెలిపే నరాలు డ్యామేజ్ అవుతాయి. వాడికి నాకు అల్సర్ ఉంది కానీ నాకేం పెయిన్ లేదండి అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల అల్సర్ అనేది ఇంకా ఇప్పుడు మీకు పెయిన్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, తగ్గేదాకా రెస్ట్ తీసుకుంటారు, దాని మీద బరువు వేయరు, ఆఫ్ లోడింగ్ చేస్తారు, కాబట్టి త్వరగా హీల్ అవుతుంది. నొప్పి లేనివాడు ఏం చేస్తాడు, నడుచుకుంటే వెళ్ళిపోతుంటారు ముందుగా. వెళ్ళిపోవడం వల్ల దానివల్ల ప్రెషర్ పెరిగి ఇంకా పెద్ద అల్సర్స్ డెవలప్ అయిన తర్వాత, అప్పుడు ఏదో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత, గ్యాంగ్రీన్ డెవలప్ అయిన తర్వాత వస్తారు. చాలా మందికి ఇలాంటి కండిషన్ లోనే యాంపిటేట్ అవి చేస్తారు కదా. సో మనకి ఆ ప్రాబ్లం ఎప్పుడైతే మనకి సెన్సేషన్స్ తెలియట్లేదో అప్పుడు మనం ఆల్వేస్ స్ట్రాప్ చెప్పులు వేసుకోవాలి. అంటే సో దట్ మనకి తెలియకుండా జారిపోవడం అవుతుంది. అప్పుడు మనకి ఏదో రాళ్ళు పిక్కలు గుచ్చుకోవడం అలాంటివి తెలిసినప్పుడు మనకి తెలియకుండా జరగకుండా ఉంటుంది. అండ్ సెకండ్, ఇంట్లో వాళ్ళు చూసుకోలేకపోతే ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు పడుకున్నప్పుడు ఫుట్ ని ఎగ్జామిన్ చేయాలి. అంటే కాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలాయా, లేకపోతే వేళ్ళ మధ్యలో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, అవన్నీ చూసుకుంటా ఉండాలి ప్రతిరోజు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, సెన్సేషన్ తెలియదు, నాకు తెలియట్లేదు కాబట్టి నాకు నార్మల్ గా ఉందని అనుకుంటారు. సో కాబట్టి ఆ ఫుట్ ఎగ్జామినేషన్ డైలీ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి, డ్రైగా పెట్టుకోవాలి. సో గోల్ అది బాగా డీప్ గా కట్ చేయకూడదు. సో కట్ చేస్తే మళ్ళీ అక్కడ ఏదైనా ఇంజరీ అయింది అనుకోండి త్వరగా తగ్గదు. సో ఈ ఫుట్ కేర్ అనేది రెగ్యులర్ గా పాటించాలి. సో ఈ కాంప్లికేషన్స్ ఇవి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే మనకి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కూడా అంటే డైరెక్ట్ రిలేటెడ్ కాదు కానీ ఇండైరెక్ట్లీ రిలేటెడ్. బికాస్ కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి
గ్లైకేటెడ్ ఎల్డిఎల్, ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అని ఈ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. అంటే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఓకే. జనరల్గా మనం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం, బట్ యాక్చువల్లీ ఎల్డిఎల్ కన్నా ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అని ఉంటుంది. అంటే అది ఇంకా చిన్న పార్టికల్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ చిన్నది ఉండడం వల్ల ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ లోపలికి, మన బ్లడ్ వెజల్ వాల్లోకి అవి వెళ్ళిపోయి, బ్లడ్ నుంచి బ్లడ్ వెజల్ వాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కొలెస్ట్రాల్ ప్లాక్స్ గా డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే. దానివల్ల అది రక్తనాళాల్లో పూడుకుపోతే మనకి స్ట్రోక్, హార్ట్ అటాక్ కానీ, లేకపోతే మనకి అథెరోస్క్లెరోసిస్ అనేది ఆ ప్లాక్స్ డెవలప్ అవడం వల్ల మనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్స్, స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో జనరల్ క్వశ్చన్, చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ ఉంది, మీరు డైట్ ఎట్లా చెప్పారు, ట్యాబ్లెట్ ఇస్తారు. ఓకే, ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది, ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్ లోపలికి పంపించడానికి ట్రై చేయడంలో ఉపయోగపడుతుంది, అంతే కదా మీరు చేసేది. సో దానివల్ల పెద్దగా ఏముంది, నేను డైటే కంట్రోల్ చేసుకుంటా అని చాలామంది అంటారు కదా, దానికి మీరేం చెప్తారు? చాలా కామన్గా ఇప్పుడు ఇంటర్నెట్లో అడుగుతున్న లాజిక్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ట్యాబ్లెట్ వల్ల కానీ, ఇన్సులిన్ లెవెల్ కానీ, మీరు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకెళ్ళి సెల్లోకి పంపిస్తున్నారు. అవును. అది సో అల్టిమేట్గా మీ బాడీలోనే ఉంది కదా. అవును. ఇంకో సిమిలారిటీ అనలాగ్ ఏం చెప్తున్నారంటే, ఒక రూమ్లో చెత్త తీసి ఇంకో రూమ్లో వేస్తున్నారు. అల్టిమేట్గా మీ ఇంట్లోనే ఉంది కదా. అవును. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్లో బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ఈ చిన్న చిన్న క్యాపిలరీస్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సెల్లో పంపించారు అనుకోండి, అది ఏదో యూస్ చేసుకోగలదు, లేదు అంటే ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకోగలదు. ఓకే. ఫ్యాట్ వల్ల ఎక్సెస్ ఫ్యాట్ ఇంకా 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 మనం అంటే డైట్ కంట్రోల్ చేయక, ఎక్సర్సైజ్ చేయక ఇంకా ఒబేస్ గా అయిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఆ సెల్ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే. కానీ ఈ లోపలే, అంటే ఈ డ్యామేజ్ జరిగే లోపలే మీరు బ్లడ్ లో షుగర్ ని బ్లడ్ లోనే ఉంచితే ఈ చిన్న చిన్న క్యాపిలరీస్ అన్ని డ్యామేజ్ అయ్యి మనకి కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం ఉంటుంది. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి డైరెక్ట్లీ రిలేటెడ్ టు మీ బ్లడ్ గ్లూకోజ్, మీ బాడీ గ్లూకోజ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం అడవిలోకి వెళ్తాం, సింహం అడవిలోనే ఉంది, అవును, బట్ కేజీలో ఉండే సింహానికి బయట ఉండే సింహానికి డిఫరెన్స్ ఉంది కదా. మన ముందర ఉండేదానికి చాలా డిఫరెన్స్. అది కేజీలో ఉంది అనుకోండి, హార్మ్ఫుల్ కాదు. ఒకవేళ అది బయట ఉంది అనుకోండి, ఆబ్వియస్ గా హార్మ్ఫుల్. అల్టిమేట్ గా అడవిలోనే ఉంది కదా, ఏం ఫరక్ పడుతుంది, నేను వెళ్తాను అంటే ఏమవుతుంది, అది వర్కౌట్ కాదు. సో అనలాగి వర్కౌట్ కాదు. ఇక్కడ మీకు బ్లడ్ లో గ్లూకోజ్ పెరిగింది అంటే బ్లడ్ వెజల్స్ లో ఎండోథెలియం డ్యామేజ్ జరుగుతుంది, కాబట్టి క్యాపిలరీస్ డ్యామేజ్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి వస్తాయి. అదే బ్లడ్ లో గ్లూకోజ్ మీరు సెల్ లోకి పంపిస్తే, బట్ అఫ్ కోర్స్ అది నేను అగ్రీ, అది షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో మే నాట్ బి ఎఫెక్టివ్. అందుకే చాలా మందికి ఈవెన్ కొన్ని లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే, మీరు బ్లడ్ లో షుగర్స్ కంట్రోల్ చేయడం వల్ల మీ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అంటే ఐస్, నర్వ్స్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం. బట్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ రిస్క్ అనేది అంతగా తగ్గదు. అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాక్ రిస్క్ కానీ, స్ట్రోక్ వచ్చే రిస్క్ కానీ, అవి అంతగా తగ్గు. అంటే కంప్లీట్ గా తగ్గవని కాదు, ఇండైరెక్ట్ గా తగ్గుతాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ తగ్గడము, బీపీ కంట్రోల్ గా ఉండడము. ఇప్పుడు సపోజ్ ఆయన కాంప్లికేషన్స్ వచ్చాయి, ఇప్పుడు ఇక్కడ నరాల్లో ఫుట్ అల్సర్ వచ్చింది, షుగర్ కంట్రోల్ లేకపోవడం, యాంప్యుటేట్ అయ్యాడు, బెడ్ రెస్ట్ లో ఉన్నాడు, దానివల్ల అదర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, ఒబేస్ అయిపోతాడు, దానివల్ల హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇండైరెక్ట్ గా ఉంటుంది, బట్ డైరెక్ట్ గా మన బ్లడ్ గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ అనేది చాలా తక్కువే తగ్గుతుంది, అంతగా తగ్గదు. అందుకే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఎంత కంట్రోల్ గా ఉన్నా హార్ట్ అటాక్ వస్తుంది. షుగర్ కంట్రోల్ గా ఉన్నా నాకు ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే, డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్, నాట్ ద ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్. హార్ట్ అటాక్ రావడానికి ఇప్పుడు ఎవ్రీ 5 హార్ట్ అటాక్స్ లో ఒక హార్ట్ అటాక్ 30 years లోపు వస్తుంది. యంగ్స్టర్స్ వాళ్ళకి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ సింప్టమ్స్. మరి ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మన టెస్ట్ లో కనిపించాలి. ఇవన్నీ కూడా మనకి నాకు బాగానే ఉన్నాను కదా, అయినా నాకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే, ఈ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ తప్ప డయాబెటీస్ని కంట్రోల్ చేస్తే హార్ట్ అటాక్ రాదని చెప్పలేము. బట్ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తే ఐస్ ఎఫెక్ట్ అవ్వడం, నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా నేను చెప్పేది లాంగ్ టర్మ్ కంట్రోల్. మీరు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఈ రోజు కంట్రోల్ చేస్తే రేపటి బెనిఫిట్స్ వస్తుందని కాదు. డయాబెటీస్ కన్సిస్టెన్సీగా మనం కంట్రోల్ చేసుకుంటే కాంప్లికేషన్ రిస్క్ తగ్గుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. కరెక్ట్. అన్ని టెస్ట్లోనే వస్తేనే కాదు, టెస్ట్లో లేనివి కూడా ఉంటాయి కాబట్టి. సో ఇంకొకటి ఏమంటే, డయాబెటీస్, బీపీ అన్నదమ్ములలాగా ఒక డిజీజ్ వస్తే ఇంకొక డిజీజ్ వెంబడే వస్తుంది కదా. బీపీ వచ్చిందని ఇప్పుడు మీరు ఇంతకుముందు దాంట్లో చెప్పారు కదా, పీసీఓడి ఉంటే డయాబెటీస్ పక్క అనేది.
సో వై అంటే బీపీ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి బీపీ అనేది ఈ రిలేషన్ ఏమి? డయాబెటీస్ అండ్ బీపీ మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్, ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల వస్తాయి అల్టిమేట్ గా. ఇందాక నేను చెప్పినట్టు డయాబెటీస్ లో మైక్రోవాస్కులర్ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే. బ్లడ్ వెసల్ లోపల ఎండోథెలియల్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ జరిగినప్పుడు మనకి కొన్ని హార్మోన్స్ లో ఎస్పెషల్లీ ఎండోథెలిన్ ఇలాంటి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అన్నమాట. అవి ఏంటి బ్లడ్ వెసల్స్ ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి. అంటే ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే సైటోకైన్స్ అన్ని కూడా బ్లడ్ వెల్స్ ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి. అండ్ అలాగే ఆ ఇన్ఫ్లమేటరీ డ్యామేజ్ లో మనకి హై గ్లూకోజ్ ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అని ఫామ్ అవుతాయి. అంటే ఆ గ్లూకోజ్ కొన్ని ప్రోటీన్స్ కి బైండ్ అయ్యి అది బ్లడ్ వెజల్ వాల్లో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. జనరల్గా బీపీ అంటే ఇప్పుడు మనకి ప్రెషర్ పెరుగుతుంది అనుకోండి, అది ఇలా స్ట్రెచ్ అయ్యి అంటే ల్యూమిన్ అనేది వైడెన్ అయ్యి మనకి ప్రెషర్ తగ్గిస్తుంది. ఇప్పుడు అది వెజల్ స్టిఫ్ గా ఉంది అనుకోండి, ఆబ్వియస్గా టైట్ అవ్వలేదు, సో ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది కదా. నారో ల్యూమిన్ ఉన్నప్పుడు ప్రెషర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఆ విధంగా మనకి డయాబెటీస్ ఉండే వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా బీపీ ఉండే ఛాన్స్ ఉంటుంది, బట్ అసోసియేషన్ అనేది కామన్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి. సో రెండింటిని ట్రీట్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు హై ప్రెషర్ తో మనకి ప్రతి ఆర్గాన్ కి ఫ్లో వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు ఎస్పెషల్లీ స్పాంజీ ఆర్గాన్స్, ఎస్పెషల్లీ కిడ్నీ స్పాంజీ లా ఉంటుంది. మీరు హై ప్రెషర్ తో బ్లడ్ పంపించారు అనుకోండి, అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ హార్డెన్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. ఎందుకంటే అంత ప్రెషర్ తట్టుకోవాలంటే అది స్ట్రాంగ్ గా హార్డ్ గా అవ్వాలి. హార్డ్ అయ్యే కొద్దీ గ్రాడ్యువల్ గా మనకి కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. బికాస్ బ్లడ్ ఫిల్టరేషన్, ప్యూరిఫికేషన్ అంతా సరిగ్గా జరగదు. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. డయాబెటీస్లో ఎక్కువ మీరు కిడ్నీస్ అన్నారు కాబట్టి ప్రోటీన్ లీకేజ్ జరిగేది, ఇది కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్టే కదా. దానికి ఏం చేస్తారు జనరల్లీ? సో డయాబెటీస్ లో మనకి ఇందాక నేను చెప్పినట్టు నెఫ్రోపతిలో ఇనిషియల్ స్టేజెస్ లో మనం ఎంతసేపు క్రియాటిన్ నార్మల్ గా ఉందని అనుకుంటాం. క్రియాటిన్ నార్మల్ గా అనేది క్రియాటిన్ పెరిగేది చాలా లేటర్ స్టేజెస్ లో జరుగుతుంది. ఓకే. ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఎర్లీ స్టేజెస్ లో కనిపించాలి అంటే మనం యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతుందో లేదో అని చెక్ చేస్తాం. ఆ యూరిన్ లో ప్రోటీన్ లీక్ అయితే గనక మన ఆల్రెడీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని అర్థం. అఫ్ కోర్స్ అది రివర్సిబుల్ ఇనిషియల్ స్టేజెస్ లో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రోటీన్ లెవెల్స్ చెక్ చేయడం అనేది ఫస్ట్ మనం షుగర్, బీపీ కంట్రోల్ అయిన తర్వాత చెక్ చేయాలి. ఓకే. హై షుగర్స్, హై బీపీ ఉన్నప్పుడు చెక్ చేశారు అనుకోండి, బికాస్ హై ప్రెషర్ తో వెళ్ళినప్పుడు ఫిల్టర్ అవుతుంది. సో అండ్ కొన్నిసార్లు మనం ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేసి నెక్స్ట్ రోజు యూరిన్ శాంపుల్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు కూడా ప్రోటీన్ లీక్ ఉంటుంది. మనకు బాగా ఫీవర్ ఉంది, ప్రోటీన్ టెస్ట్ ఇచ్చాం, యూరిన్ టెస్ట్ ఇచ్చాం అనుకోండి, ప్రోటీన్ లీక్ ఉంటుంది. సో ఈ కండిషన్ కాకుండా షుగర్, బీపీ కంట్రోల్ అయిన తర్వాత కూడా ప్రోటీన్ లీక్ వస్తుందంటే దెన్ కన్సర్న్ డెఫినెట్ గా మన కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాయి అని అర్థం. సో అలాంటప్పుడు మనకి ఆ ప్రోటీన్ లీక్ ని తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, డపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ లాంటి డ్రగ్స్. ఈ బీపీ మెడిసిన్స్ లో కూడా కొన్ని ప్రోటీన్ లీక్ ని తగ్గించేవి, టెల్మిసార్టాన్, ఆల్మిసార్టాన్ ఇలాంటి డ్రగ్స్ మనకి ఆ ప్రోటీన్ లీక్ ని తగ్గిస్తాయి అన్నమాట. సో దాని వల్ల మనకి ఆ ప్రోటీన్ లీక్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఓవరాల్ గా హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో బీపీ ఇప్పుడు డయాబెటీస్ కండిషన్స్ లో సరే గ్లూకోజ్, ఇన్సులిన్ లెవెల్స్ ని బట్టి మనం చూసి డోసెస్ తగ్గిస్తూ వస్తారు కదా. మామూలుగా బీపీ టాబ్లెట్స్ ఆపేయకూడదు అనేది చాలా మంది చెప్తారు జనరల్గా, కార్డియోవాస్కులర్ డాక్టర్స్ కానీ అలా బీపీ కూడా తగ్గించుకోవచ్చా? బీపీ కూడా మనకి ఇప్పుడు నార్మల్ వాల్యూ బీపీ ఏంటి, అరౌండ్ సే 100 to 140 అప్పర్ అనుకోండి, కింద 60 to 90. జనరల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం 130/80 బిలో పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ టాబ్లెట్ వేసుకుంటున్నారు, బీపీ టాబ్లెట్, ఆయనకి కంట్రోల్ గా ఉంది. వాళ్ళ లాజిక్ ఏంటి, నాకు కంట్రోల్ గానే ఉంది కదా, నేను ఎందుకు మెడిసిన్ వాడాలి అని. బట్ టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి కంట్రోల్ గా ఉంది. ఒకవేళ మీ బీపీ సే 110, 100 బిలో వస్తుంది అనుకోండి కంటిన్యూస్ గా, దెన్ మేబీ ఆ డోస్ ని ఒక 50% తగ్గించి చూస్తాం. తగ్గించి చూసిన తర్వాత ఒకవేళ ఇంకా నార్మల్ గా ఉంది అనుకోండి, అప్పుడు మనం స్టాప్ చేయడానికి చూస్తాం. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బీపీ మెడిసిన్స్, ఎస్పెషల్లీ టెల్మిసార్టాన్, ఆల్మిసార్టాన్, ఇవన్నీ రిసెప్టార్ బ్లాకర్స్. అంటే ఇప్పుడు యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్ ఇలాంటివి మనకి బీపీని పెంచే, అవి పని చేయకుండా ఉండడానికి ఈ హార్మోన్స్, ఈ ప్రోటీన్స్ ఎక్కడైతే పని చేస్తాయో ఆ రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తున్నాం మనం మెడిసిన్ ద్వారా. సపోజ్ మీరు ఈ టాబ్లెట్ వేసుకున్నారు, అందుకే టాబ్లెట్స్ బీపీ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు రెస్పాన్స్ కూడా స్లోగా వస్తుంది. ఒక 2-3 వీక్స్ తర్వాత మీకు ఫుల్ ఎఫెక్ట్ వస్తుంది, ఎందుకంటే ఈ రిసెప్టార్స్ మొత్తం బ్లాక్ చేయడానికి దానికి అంత టైం పడుతుంది. అలాగే మీరు టాబ్లెట్ ఆపిన తర్వాత కూడా ఈ రిసెప్టార్స్ నుంచి డ్రగ్ అంతా బయటకు రావడానికి కూడా టైం పడుతుంది. చాలా మంది ఏం చేస్తారు, ఈ రోజు టాబ్లెట్ ఆపిస్తారు, రేపు నార్మల్ గా ఉంది కదా, నాకు నార్మల్ ఉంది అనుకుంటారు. కానీ మీకు ఆ టాబ్లెట్ కంప్లీట్ ఎఫెక్ట్ పోవడానికి కొంతమంది 2 to 3 వీక్స్ పడుతుంది. దాని ఎఫెక్ట్ ఇంకా రెసిడ్యూల్ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది బాడీ మీద. సో కాబట్టి మీరు టాబ్లెట్ ఒకవేళ డిక్రీజ్ చేసినా, స్టాప్ చేసినా,
అట్లీస్ట్ ఒక 3 to 4 వీక్స్ దాకా చూసి స్టిల్ నార్మల్గా ఉంది అంటే అప్పుడు మీకు అవసరం లేదని చెప్తాం. అంతే తప్ప జస్ట్ ఈ రోజు 2 రోజులు ఆపాను నాకు అయినా నార్మల్గానే ఉంది సో మీరు అన్నెసరీగా మెడిసిన్స్ పెట్టారు అది పాయింట్ కాదు. ఎందుకంటే అవి మెకానిజం ఆఫ్ యాక్షన్ అంతా ఆన్సెట్ రిజల్ట్ రావడానికి టైం పడుతుంది, మీరు ఆపేసిన తర్వాత రిజల్ట్ దాని యొక్క డ్రగ్ ఎఫెక్ట్ పోవడానికి టైం పడుతుంది. సో అట్లీస్ట్ 4 వీక్స్ మీరు టాబ్లెట్ ఆపి అయినా సరే మీ బీపీ 120/80 ఉందంటే దెన్ ఆబ్వియస్లీ మీరు ఆపేయచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కాకపోతే కొంతమందికి 160లు 170 180లు ఇలా హై లెవెల్స్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సడన్ గా ఈ రిసెప్టర్ బ్లాకర్ స్టాప్ చేయగానే సడన్ బీపీ రైజ్ అవుతుంది. ఓకే, చాలా మంది ఈ మధ్య ఒక యంగ్ చూసాం 30 years ఆయన బీపీ ఉందని చెప్పారు, ట్రీట్మెంట్ వాడమని చెప్పారు. బట్ ఇంకోళ్ళు ఎవరో ఆఫీస్ లో చిన్న ఏజ్ నుంచి బీపీ ఎందుకు నీకు, బీపీ మెడిసిన్స్ ఎందుకు, లైఫ్ స్టైల్ కంట్రోల్ చేయి, సాల్ట్ తగ్గించు, ఉప్పు తగ్గించు అని చెప్పారు. తను మానేశాడు. మానేసిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే మనం మానేస్తాం కానీ అసలు యాక్చువల్ గా మనం చేసే లైఫ్ స్టైల్ దాని యొక్క ఎఫెక్ట్ బీపీ మీద ఉంటుందా, అది కంట్రోల్కి వస్తుందా లేదా మనం మానిటర్ చేయం. సో వాళ్ళకి తనకి సడన్ గా బీపీ 200కి వెళ్ళింది, ఒకేసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అంటే బ్లడ్ బ్లీడింగ్ అయింది బ్రెయిన్ లో. సో ఈ బ్లడ్ అంత ప్రెషర్ కి పెరిగినప్పుడు మనం రెస్ట్ లో చాలా మంది ఏం చేస్తారు, ప్రశాంతంగా మార్నింగ్ లెగ్గానే బీపీ చెక్ చేసుకుంటారు, బీపీ నార్మల్ ఉందనుకుంటారు. అవును, ఆఫీస్కి వెళ్తారు, స్ట్రెస్ ఉంటుంది, మెట్లు ఎక్కుతారు, గొడవలు అవుతుంటాయి, నిద్ర ఉండదు. ఆ టైంలో బీపీ ఎంత ఉంటుంది, బేస్ లైన్ లో మనకి ఎంత ఉందో మనం చూస్తున్నాం కానీ ఆ టైంలో 160లు 170 వెళ్తుంది అనుకోండి, మనం ఆ టైంలో మానిటర్ చేయం కానీ మనకు తెలియదు. మళ్ళీ రాత్రి పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేసి చెక్ చేసుకుని నార్మల్ ఉంది అనుకుంటారు. సో అది ఆ ఫ్లక్చువేషన్స్ ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ. ఒకవేళ మీ బేస్ లైన్ బీపీ 140 150 ఉందనుకోండి, మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది కదా, 160 170కి వెళ్తుంది. సో అందుకని ఆ బీపీని ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లో, ఇప్పుడు 70 ఏళ్ళు ఆయనకి స్ట్రోక్ వచ్చిందంటే డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు కాదు, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్లీ తక్కువ ఎఫెక్ట్ అవుతుంది యంగ్ పీపుల్ దాకంటే. ఇప్పుడు 30 years ఆయనకి స్ట్రోక్ వచ్చింది అంటే, ఇప్పుడు పెరాలసిస్ టైప్ వచ్చిందంటే ఆబ్వియస్ గా తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం పోయినట్టే కదా. సో ఆ సింపుల్ మిస్టేక్స్, మీరు బీపీ మెడిసిన్ ఆపేయండి, ఇది వాడద్దు, ఇక ఉప్పు తినండి, ఉప్పు తగ్గించండి, కల్లుప్పు తీసుకోండి, సాల్ట్ ఆపేయండి. కల్లుప్పుకి సాల్ట్ కి బీపీకి ఏం సంబంధం ఉంది, ఇది అన్నింటిలోని సోడియం ఒకటే కదా, ఉప్పు తగ్గించండి అని చెప్పాలి. అదే తప్ప కల్లుప్పు వాడండి, కల్లుప్పు వాడితే మీకు బీపీ తగ్గిపోతుంది, రిడిక్యులస్ కదా. అండ్ వేరే అదర్ ఫుడ్ ఐటమ్స్ కూడా మీకు ఓకే, మీరు ఏదైనా లైఫ్ స్టైల్ ద్వారా తగ్గించుకోదాం అనుకున్నారు, బట్ మీ బీపీ ఎంత ఉంది, వెరీ హై ఉంటే అప్పటికప్పుడు తగ్గదు కదా. ఫస్ట్ టెంపరీగా వాడండి, కంట్రోల్కి వస్తుంది అనుకోండి, మీకు మీ బీపీ మెషిన్ చెప్తుంది. పోనీ మీకు డాక్టర్ మీద నమ్మకం లేదు, బీపీ మెషిన్ చెప్తుంది కదా, ఆ వాల్యూస్ చూసుకుంటే అప్పుడు తగ్గించుకుని, ఒకవేళ తగ్గించారు ఆపేరు, మెయింటైన్ అవుతుందా, అది 1 month 2 months మెయింటైన్ అవుతుందా, ఓకే వెల్ అండ్ గుడ్, మీరు కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి అది కంటిన్యూ చేయొచ్చు. బట్ కంప్లీట్ గా 160లు 170లు ఉన్నప్పుడు మీరు బీపీ టాబ్లెట్స్ అది ఆపేస్తే ప్రాబ్లమ్స్. ఒక టాబ్లెట్ వాడకపోవడం వల్ల అంటే ఆ ఇగ్నోరెన్స్ ప్రాబ్లం ఏంటంటే ఆ స్టోరీస్ మనకు బయటికి రావు. ఆడెవడో యూట్యూబ్ లో మాట్లాడు, డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు యూట్యూబ్ లో మాట్లాడరు. ఒక పేషెంట్ స్టంట్ వేసుకున్న తర్వాత దేర్ ఆర్ మెనీ స్టోరీస్, స్టంట్ వేసుకున్న తర్వాత ఈ యూట్యూబ్ స్టోరీస్ విని స్టాటిన్స్ వాడితే మీకు మళ్ళీ వస్తుంది ఏదైనా చెప్పి మొత్తం అన్ని మానేశాడు. మానేసిన వితిన్ 3 months లో మళ్ళీ ఆ స్టంట్ వేసింది బ్లాక్ అయిపోయింది. ఎందుకురా అంటే ఈ వీడియోస్ అది చెప్తున్నారు. ఆడెవడో యూట్యూబ్కి వచ్చి మాట్లాడు. డాక్టర్స్ కూడా జనరల్ గా మేము పేషెంట్ స్టోరీస్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెయ్యం కాబట్టి ఆ స్టోరీస్ బయటికి రావు. మనం ఏదో యూట్యూబ్ లో ఎక్కువగా మాట్లాడి ఎక్కువ న్యూస్ వచ్చేదని అదే నిజం అనుకుంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనం లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాలి తప్ప ఉపయోగం లేదు. సో ఒకవేళ మీరు కంట్రోల్ చేసుకుందాం అనుకుంటే నేను ఆల్వేస్ చెప్పేది ఏంటంటే చేసుకోండి, మానిటర్ చేయండి. బీపీ మెషిన్ షుగర్ మెషిన్ మీ దగ్గరే ఉంటుంది, మానిటర్ చేసుకుని కంట్రోల్గా వస్తుంది అనుకోండి, వెల్ అండ్ గుడ్, మీకు వర్కౌట్ అయింది డెఫినెట్ గా. సో ఇది మీకు వర్కౌట్ అయిన డైట్ నాకు వర్కౌట్ కాదు, ప్రపంచం అంతా ఇదే డైట్ తినండి ఇది 100% వర్కౌట్ అవుతుంది అనేది వర్కౌట్ కాకపోవచ్చు కొన్నిసార్లు. ఓకే, చూసారు కదా, అందుకనే ఇలాంటి అంటే ఎవరి మాటలు వింటున్నారు మీరు చాలా ఇంపార్టెంట్, అంతే కదా. సో కాబట్టి మీ డాక్టర్ పైన మీకు నమ్మకం లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కానీ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర సజెషన్స్ తీసుకొని మీరు చేంజెస్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఒకవేళ రీడింగ్స్ అనేవి నార్మల్ వస్తే డాక్టర్సే తగ్గిస్తారు. కాబట్టి మన సొంత నిర్ణయాలు తీసుకొని ఇలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యామేజ్ చేసుకోకుండా ఉండాలి. కాబట్టి సో దిస్ ఈజ్ అబౌట్ నా ఆబ్జెక్టివ్ మొత్తం వచ్చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి.
న్యూట్రిషనిస్ట్ రోల్ ఏముంటుంది, డాక్టర్ రోల్ ఏముంటుంది, మీ రోల్ ఏముంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ రోల్ ఏముంటుంది అని తెలియజేయడం మాత్రమే ఈ పాడ్కాస్ట్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. రివర్స్ చేసుకోవచ్చా లేదా, సో హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎక్కువ డ్యామేజ్ కాకముందే మంచి ప్రివెంట్ చేసుకోండి. సో హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.